రూతు గ్రంథం మొదటి అధ్యాయం. రూతు గ్రంథం మొదటి అధ్యాయం 14వ వచనం నుండి 22వ వచనం వరకు ఉన్న ఈ భాగాన్ని మనం చదువుదాం. 14వ వచనం నేను చదువుతాను, తర్వాత మార్చి చదువుదాం. వారు ఎలుగెత్తి ఏడ్వగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నీవు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించెదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనసు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు అందును గూర్చి ఆమెతో మాటలాడుట మానెను. గనుక వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చే వరకు ప్రయాణము చేసిరి. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేసెను, గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. ఇరవై 22వ వచనం అందరం కలిసి చదువుదాం. అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబీయురాలైన రూతు అను ఆమె కోడలను మోయాబు దేశము నుండి తిరిగి వచ్చరి. వారిద్దరూ యవల కోత ఆరంభములో బెత్లెహేము చేరిరి. ప్రభు ఈ వచనాలు మన ధ్యానము నిమిత్తమై ఆశీర్వదించాలని ఆశిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మా పరమ తండ్రి, మరోసారి మేము నీ కృపాసనం యొద్దకు చేరి వస్తున్నాం. మా అక్కర కొలది మా అవసరమును బట్టి మీరు మాతో మాట్లాడుతున్న దేవుడవు, అందుకై మిమ్మలను మా హృదయపూర్వకంగా కొనియాడుతూ ఉన్నాం. ఈ 2వ దినం ఈ కూడికలో పగటిపూట ప్రభా మీ సన్నిధిని మాకిచ్చి మాతో మాట్లాడిన నీ మాటల కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా మా అందరి దైనందిన జీవితంలో మేము తీర్మానాలు చేయవలసిన గడియలు వచ్చినప్పుడు మేము సరైన తీర్మానం చేయడానికి నాయన మాకు మీ నడిపింపును అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మేము నమ్మిన, మేము వెంబడించిన నిన్ను బాగా అర్థం చేసుకుని మిమ్మల్ని మా జీవితంలోనికి అనువర్తనం చేసుకుని బ్రతకడం మీరు మాకు నేర్పించాలని మమ్మల్ని మేము నీ చేతికి అప్పగించుకుంటున్నాం. మరి ఈ పగటిపూట 2వ కూడికలో నీ సహాయాన్ని కోరుతున్నాం. మేము నేర్చుకోవలసిన ఆత్మ సంబంధమైన పాఠాలను మీరే మాకు నేర్పించమని, మాతో మాట్లాడమని, మహిమ మీరు పొందమని క్రీస్తు పేర స్తుతులు చెల్లించి ఆరాధించి మీకే ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రియులారా, సమయం 1:30 కావస్తుంది. నేను 2కే ముగించాలంటే నా ముందున్న సమయం 30 నిమిషాలు మాత్రమే. 30 నిమిషాల్లో నేను చెప్పాలనుకున్న విషయాలు చెప్పాలి అంటే నా మనసు చాలా అభ్యాసం చేయాలి, మైండ్ చాలా ఎక్సర్సైజ్ చేయాలి, లేకపోతే చెప్పేదానికి వీలు పడదు. శ్రద్ధగా వినండి. మనకెక్కడే భోజనాలు ఉన్నట్టుగా నేను విన్నాను, కనుక నేను మిమ్మల్ని కొంచెం ఆలస్యంగా పంపినా పర్వాలేదేమో అన్నట్టుగా నేను అనుకుంటున్నాను. మరి మీ మొఖాల్లో కనబడే హావభావాలను బట్టి పెంచడమో తగ్గించడమో నేను తేల్చుకుంటాను. మరి మంచిది. ఇప్పటి వరకు మనం దేవుని యొద్ద నుంచి వెడలిపోవటం, ఆ కుటుంబంలోంచి ఒక 4 పాఠాలు మనం చూసాం. తర్వాత దేవుని తట్టు వెనక్కి తిరిగి రావడాన్ని గూర్చి మరి యొక్క
ఒక 3 పాఠాలు మనం చూడగలిగాం. ఇప్పుడు చివరిగా ఈ అధ్యాయం ముగింపుకు వచ్చేసరికి మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ఆలోచిస్తాము. అది చెప్పే ముందు ఒక విషయం మీతో పంచుకోవాలి. దేవుని యొద్దకు వచ్చిన మనుషులను దేవుని యొద్దకు వచ్చిన మనుషుల్ని 4 భాగాలుగా మనం విడగొట్టి చూడవచ్చు. దేవుని యొద్దకు వచ్చిన మనుషుల్ని 4 భాగాలుగా విభజించి ఆలోచించవచ్చు. ఈ 4 kinds ఆఫ్ బిలీవర్స్, 4 రకాల విశ్వాసులను గురించి పౌలు తిమోతికి 2వ పత్రిక రాసినప్పుడు ఆ 4 రకాల మనుషుల్ని ఒకే చోట అతను రాసి వారిని గురించి మాట్లాడడాన్ని మనం చూస్తాం. మనం రూతు గ్రంథంలోనికి రాకమునుపు ఈ 4 రకాల మనుషులను గురించి తెలియటం అవసరం కాబట్టి నేను అది మీతో చూపించాలని ఆశిస్తూ ఉన్నాను. నాతో కలిసి రండి. తిమోతికి పౌలు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం నుండి 14వ వచనం వరకు ఆ 4 రకాల మనుషులు కనబడతారు. ఇప్పుడు మందిరంలో కూర్చున్న మనం ఈ 4 రకాల మనుషుల్లో మనం ఏదో కోవకు చెందిన వాళ్ళం అయి ఉంటాం. ఇది మనకు తెలియాలి. మనం ఏ కోవకు చెందిన మనుషులం అనేది మనకే తెలియాలి. సరే, వరుసగా చూపిస్తాను. చూడండి, 14వ వచనం చూడండి. 4:14లో ఒక వ్యక్తి కనబడతాడు. అలెగ్జాంద్రు అను కంచెరవాడు నాకు చాలా కీడు చేశాను. అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలమిచ్చును. అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండుము. అతడు మా మాటలను బహుగా ఎదిరించెను. చాలు తమ్ముడు. ఇక్కడ అలెగ్జాంద్రు అనేవాడిని చూస్తాం. ఈ అలెగ్జాంద్రుని గురించి మనం మాట్లాడుకోవలసి వస్తే దేవునిలో అతని ఆరంభము మంచిది కాదు, అలాగనే దేవునిలో అతని ముగింపు కూడా మంచిది కాదు. దేవుని యొద్దకు వచ్చిన కొంతమంది మనుషుల జీవితాలు చూసినప్పుడు వాళ్ళ ఆరంభము సరిగా ఉండదు, వారి యొక్క ముగింపు కూడా సరిగా ఉండదు. ఇటువంటి వారు సేవకునికి బాధ కలిగించేవారుగా మిగిలిపోతారు. సంఘములో మిగిలినటువంటి వారికి వారు ఎటువంటి ప్రయోజనాన్ని కూడా కలిగించేవారుగా వారు ఉండలేరు. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ వలన చాలా కీడు సంభవిస్తుంది అనేది మనం తెలుసుకో. పౌలు అంటున్నాడు అతడు చాలా కీడు కలుగు చేసిన వాడు అని. వీళ్ళ ఆరంభం మంచిది కాదు ఇలాంటి వాళ్ళది, వీళ్ళ ముగింపు కూడా మంచిది కాదు. వీళ్ళని తీసి పక్కన పెట్టండి. వీళ్ళు సరైన వ్యక్తులైతే కాదు. 2వ రకం మనుషులు చెప్తాను చూడండి. 4వ అధ్యాయం 10వ వచనంలో దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళాను. ఈ అలెగ్జాంద్రు జాతి మనుషులు ఆరంభం బాగుండదు, అంతం బాగుండదు. ఇప్పుడు దేమా జాతి మనుషులు అన్నమాట. దేమా జాతి మనుషులు ఎట్లాంటి వాళ్ళంటే వీళ్ళ ఆరంభం చాలా బాగుంటుంది కానీ వీళ్ళ అంతం సరిగా ఉండదు. దేమా కూడా పౌలు అలాగనే శీల, తిమోతి వీళ్ళతో కలిసి దేవుని పనిలో దేవుని కొరకు పరిగెత్తిన మనిషే. కానీ అతని పరుగులో అతను ఇహలోకాన్ని స్నేహించి పౌలును వీరి బృందాన్ని విడిచి తాను తెస్సలోనికి వెళ్ళిపోయాట. ఇప్పుడు దేమా జాతి మనుషులు ఎట్లుంటారంటే వీళ్ళ ఆరంభాలు చాలా బాగుంటాయి కానీ వీళ్ళ అంతమంతా సరిగా ఉండదు. ఇది చాలా విచారకరమైన విషయం. క్రైస్తవ సంఘాలలో దేమా జాతి మనుషులు చాలామంది కనబడుతుంటారు. ఆరంభంలో చాలా బాగానే ఉంటారు కానీ ముగింపుకు వచ్చేసరికి చాలా విచారకరమైన ఫలితాలు వారి జీవితంలో మనం చూడవలసి వస్తుంది. కారణం ఏంటంటే వారు లోకాన్ని స్నేహించే మనుషులు అయిపోతారు. అమ్మ వింటున్నారా? ఇక్కడ విషయం మీతో చెప్పాలి. ఇది ఎప్పటికీ మీరు మర్చిపోకూడని విషయం, మనసులో పెట్టండి. దేవునికి శత్రువు, యేసుక్రీస్తుకు శత్రువు, పరిశుద్ధాత్మ దేవునికి శత్రువు. ఈ మనం నమ్మిన దేవుడు ఒక్కడే, కానీ 3 వ్యక్తులుగా తను ప్రత్యక్షపరుచుకున్నప్పుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మడ మనం ఎరుగుదాం. అయితే ఈ 3 శత్రువులు ఉన్నారు. తండ్రికి శత్రువు ఎవరంటే లోకమే తండ్రికి శత్రువు. తండ్రికి శత్రువు ఎవరు? లోకం.
యేసుక్రీస్తుకు శత్రువు ఎవరంటే సాతానుడు. అమ్మ, యేసుక్రీస్తు శత్రువు ఎవరు? సాతాను. పరిశుద్ధాత్మ దేవునికి శత్రువు ఎవరు అంటే మన శరీరమే. శరీరం అంటే బయట కనబడేటువంటి ఏమంటే అవుట్ సైడ్ ఫ్లెష్ కాదు, మన ఇన్నర్ ఫ్లెష్. మన లోపల మనకు శరీరం పనిచేస్తుంది. అది చెయ్యగోరు మేలు చేయనివ్వదు, చెయ్యకూడని కీడు మనతో చేయించేస్తూ ఉంటుంది. అది పరిశుద్ధాత్మ దేవునికి శత్రువు. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో పౌలు ఆ శత్రువుని గురించి చాలా బాగా విపులంగా చెప్తాడన్నమాట. సరే, ఇక్కడ విషయం చెప్తాను వినండి. ఇప్పుడు దేవునికి శత్రువైన లోకమును స్నేహించి ఆరంభంలో చాలా బాగా ఉన్నవాడు చివరకు వచ్చేసరికి అతను దేవుని పిల్లలతో, దేవుని సేవకులతో, దేవుని సంఘంతో లేని మనిషిగా పరిగణించబడుతున్నాడు. ఇలాంటి దేమా జాతి మనుషులు సంఘములో చాలామంది ఉంటారు. ఆరంభంలో వారు చాలా బాగా ఉన్నారు, కానీ వాళ్ళ ముగింపు అంత సరిగా ఉండదు. ఇది రెండవ జాతి. మొదటిదేమో అలెగ్జాంద్రు జాతి, రెండోదేమో దేమా జాతి. అలెగ్జాంద్రు గుణం ఏంటనంటే ఆరంభము సరైంది కాదు, అతని అంతము కూడా సరైంది కాదు. కానీ దేమా జాతి మనుషులది ఆరంభం చాలా బాగుంటుంది, కానీ వాళ్ళ అంతమే సరిగా ఉండదు. వీళ్ళు తీసి పక్కన పెట్టండి. మూడో జాతి చెప్తాను చూడండి. మూడో జాతి ఎక్కడే రాసి ఉంది 11వ వచనంలో, లోకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంటబెట్టుకుని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. ఇది మార్కు జాతి. మార్కు జాతి ఎలాంటిదంటే ఆరంభం అంతా బాగుండలేదు, కానీ అంతం మాత్రం చాలా బాగుందన్నమాట. పౌలు బర్నబాలతో కలిసి సువార్త పని కొరకు వెళ్ళినటువంటి మార్కు ఆరంభంలో కొంచెం బలహీనుడు, కానీ మరి దేవుని పనిలో చాలా తెచ్చుకున్న మనిషిగానే అతను చూస్తాం. కానీ అంతములో పౌలు అంటున్నాడు, అతడు చాలా ప్రయోజనకరమైన వాడు, అతను వెంటబెట్టుకుని రా, నా పరిచర్యకు ఉపయోగపడతాడని ఏ పౌలైతే మార్కు అవసరం లేదనుకున్నాడో అదే పౌలు ఆయన్ని చివరిగా అభినందించడం చూసినప్పుడు మార్కు ఆరంభం అంతా బాగులేదు, కానీ అమ్మ చెప్పండి, మార్కు యొక్క ముగింపు చాలా బాగుంది. ఈ జాతిలో ఉండడం తప్పేమీ కాదు, పర్వాలేదు. కొంతమంది ఆరంభాలు బాగుండవు, కానీ ముగింపులు బాగుంటాయి. అలాంటి వాళ్ళు చాలా ప్రయోజనకరమైన వ్యక్తులు అని మనం తెలుసుకోవాలి. 4వ రకం చెప్తాను విను. 4వ రకం ఇది లోకా జాతి మనుషులు. ఏ జాతి మనుషులు? లోకా జాతి మనుషులు. వీరి ఆరంభం బాగుంటుంది, వాళ్ళ ముగింపు కూడా చాలా బాగుంటుంది. ఇలాంటి జాతి విశ్వాసులుగా ఉండడం మనకెంతో ప్రయోజనకరం. ఇది సులువుగా మీకు అర్థమై జ్ఞాపకంలో ఉంచుకుంటారని ముందు వాళ్ళ ప్రస్తావన ఎందుకు తెచ్చానంటే, రూతు గ్రంథంలో మనకు ఈ 4 రకాల మనుషులు మనకు తారసపడతారు. సరే, వాళ్ళ గురించి మనం అర్థం చేసుకునే ముందు ఇది తెలుసుకోవడం మంచిదని నూతన నిబంధన వరవడిలో ఆ సంగతులు మీతో చెప్పాను. ఇప్పుడు చెప్పండి, ఈ 4 రకాల మనుషుల విధి విధానాలు ఎట్లుంటాయో మీరు మనసులో పెట్టండి. మొదటి మాట చెప్పండి, అలెగ్జాంద్రు జాతి ఎవరు? ఆరంభం బాగుండదు, అంతం బాగుండదు. ఎలిమెలకు అతని 2 కుమారులు ఆ కోవగా చెందిన వాళ్ళే. వారు ఆరంభము సరిగా లేదు, వాళ్ళ ముగింపు కూడా సరిగా లేదు. అసలు వాళ్ళ గురించి వాళ్ళ దగ్గర నుంచి పెద్ద క్షేమాభివృద్ధికరమైన ప్రయోజనకరమైన విషయాలు నేర్చుకోవడానికి ఏమీ లేని వాళ్ళుగా మిగిలిపోయారు. ఎలిమెలకు దగ్గర కానీ మహలోని కిలియోన్ దగ్గర కానీ ఏమీ నేర్చుకోవడానికి ఏమీ లేనట్టు వాళ్ళు బైబిల్లో కనబడిన ఆరంభము సరిగా కనబడదు, వాళ్ళ ముగింపు కూడా సరిగా కనబడదు. వాళ్ళు తీసి పక్కన పెట్టండి. తర్వాత రెండవ జాతి ఏంటి? దేమా జాతి. ఆరంభం బాగుంటుంది, కానీ అంతమే బాగుండదు. ఇది ఈ కోవకు చెందిన వాళ్ళు ఎవరంటే రూతు గ్రంథంలో వార్ప ఈ కోవకే చెందుద్ది. ఆరంభములో అత్తమ్మతో ఉన్నట్టుగా, అత్తమ్మ దేవుణ్ణి ప్రేమించినట్లుగా, వారితోనే కలిసి జీవించాలన్నట్టుగా ఆశించింది, కానీ వినండి, ఆమె నీకు నాతో కుటుంబ జీవితం దొరకదు, నాతో ఉంటే నీకు భవిష్యత్తు కూడా దొరకదని చెప్పగానే ఆమె వెనుక తీసి ఆమె కూడా వెళ్ళిపోయింది అని అంటే ఆరంభంలో బాగుంది, కానీ చెప్పండి ముగింపులో ఆమె సరిగాలేదు. ఈమె ఏ జాతి పక్షి? దేమా జాతి పక్షి అన్నమాట. తీసి పక్కన పెట్టండి. సరే, మూడో జాతి చెప్తాను వినండి. మార్కు. ఆరంభం బాగోలేదు, కానీ అంతం చాలా బాగుంది అన్నట్టు. ఈ కోవకు చెందిన అమ్మ నయోమి అమ్మ వస్తుంది. ఆరంభం బాగలేదు,
భర్త ఏమో మనం బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబు వెళ్ళిపోదామంటే ఒక పాడు నిర్ణయం తీసుకుని వచ్చేసింది. సరే, భర్త చనిపోయాడు. చనిపోయాక 2 పిల్లలు బ్రతికున్నారు. సరే, ఆ పిల్లలిద్దరిని మోయాబు అమ్మాయిని పెళ్లి చేయడానికి పూనుకున్నప్పుడు ద్వితోపదేశకాండం 7వ అధ్యాయం 1-3 వచనాలు మర్చిపోయింది ఆమె. కనుక వినండి, ఆరంభంలో చాలా తప్పటడుగులు వేసింది. కానీ దేవుడు బెత్లెహేమును దర్శించినాడు అన్న విషయం విన్న తర్వాత మళ్ళీ బెత్లెహేముకు వచ్చి ఒక మంచి ముగింపుకు ఆమెకు వచ్చి, ఆమె ముగింపు ఎంత మంచిదంటే ఆమె ఒడిలో, వింటున్నారా వినండి, రూతుకు పుట్టిన పిల్లాడిని పెట్టుకొని మెస్సయ్య యొక్క మూలాలు తన ఒడిలో పట్టుకొని ఆమె ఎవడొక దాదిలాగా పనిచేసి ఒక మంచి ముగింపుకు వచ్చింది. ఆరంభం బాగులేదు కానీ చెప్పండి, ముగింపు మాత్రం చాలా బాగుంది. అది నయోమి యొక్క జీవన విధానం. సరే, ఇప్పుడు వినండి, ఇక మిగిలింది ఎవరో లోకజాతి పరుషులు. ఆరంభం బాగుండాలి, చెప్పండి, ముగింపు కూడా బాగుండాలి. ఆ కోవకు చెందిన వ్యక్తి ఎవరు వస్తారంటే రూతు ఆ కోవకు వస్తుంది. సో క్రైస్తవ సంఘంలో ఈ 4 రకాల మనుషులు ఉంటారని మీకు తెలియడం కొరకు రూతు గ్రంథంలో కనబడిన ఈ 4 జాతి మనుషులు మీకు అర్థమవడం కొరకే నేను 2 తిమోతి 4వ అధ్యాయం ఆ వచనాలన్నీ మీకు చూపవలసి వచ్చింది. సరే, ఇప్పుడు వింటున్నారా మీరు? అలెగ్జాండర్ గురించి పెద్ద అలెగ్జాండర్ జాతి మనుషుల గురించే ఆలోచించే పని మనకు లేదు. ఆరంభం బాగుండదు, అంతం బాగుండదు. వీళ్ళ గురించి పెద్ద ఆలోచించాల్సిన పని లేదు, పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనకి చదివినటువంటి వచనాల్లో రూతు గ్రంథం 1వ అధ్యాయం 14-22 వచనాల్లో మనకి 3 రకాల మనుషులు కనబడతారు. వీళ్ళ గురించే మనం కొంచెం సావధానంగా మనం ఆలోచిస్తామన్నమాట. సరే, ఇప్పుడు నా ప్రసంగం ఏమిటి, ఈ కొద్ది నిమిషాల నా సందేశం ఏమిటి అంటే 3 విధవరాళ్ళ వృత్తాంతం, అదే చెప్పి ముగించేస్తాను. ద స్టోరీ ఆఫ్ 3 widows. 3 విధవరాళ్ళ వృత్తాంతమే చెప్పి నేను ముగించేస్తాను. ఈ 3 విధవరాళ్ళ గురించి మనం ఆలోచించినప్పుడు వినండి, మొట్టమొదటిగా ఒక ఆమెను గురించి ఏమని చెప్పుకోవాలంటే ఏ లీవింగ్ విడో, ఏమండి విడిచిపోయిన విధవరాలు, ఆమెను గురించి కొంచెం చెప్తాను. ఆమెలో ఏమండి ఓర్పాలో ఆమెను గురించి కొన్ని సంగతులు చెప్పి నేను ముగించేస్తాను. 2వ సంగతి ఏంటంటే క్లీవింగ్ విడో, హత్తుకొని ఉండేటువంటి విధవరాలను గురించి రూతులోంచి కొన్ని పాఠాలు మీతో చెప్తాను. అది 2. 3వ విషయం ఏంటనంటే దుఃఖపడే విధవరాలు, గ్రీవింగ్ విడో, ఏమండి దుఃఖపడిన సంతాపడుతున్న విధవరాలను గురించి మనం నయోమి జీవితం నుంచి కొన్ని పాఠాలు మాట్లాడుకుని మనం ఈ పూట మనం ఈ స్టడీని మనం ముగించుకుంటాం అన్నమాట. మొట్టమొదట ఆలోచించేది ఏంటనంటే లీవింగ్ విడో. లీవింగ్ విడో, వార్పాను గురించి ఆలోచిస్తాం. 1వ అధ్యాయం 15వ వచనం చూడండి. అత్తమామెతో ఏమంటుందో, ఆమె ఇదిగో నీ తోటి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోటి కోడలు వెంబడి వెళ్ళము అని అనెను. ఇక్కడ వార్పాను గురించి మనం ఆలోచించవలసిన విషయం ఏంటనంటే విడిచి వెళ్ళిపోయినటువంటి విధవరాలు ఎక్కడికి వెళ్ళిపోయిందామె? తన జనుల యొద్దకు. తర్వాత ఎక్కడ పోయిందామె? తన దేవుని యొద్దకు వెళ్ళిపోయింది. నేను నిన్ననే మీతో చెప్పాను, ఆమె జనులు ఏమి జనులు అంటే వాళ్ళ మూలాలలో నైతిక పరిశుద్ధత ఉంది, ఆరిజిన్ మారల్ ఇంప్యూరిటీ కదా. మోయాబు లోతుకును అతని కుమార్తెకు పుట్టినటువంటి కొడుకు కనుక వారి మూలాలలో ఏముందనంటే, అమ్మ వింటున్నారా, నైతిక అపరిశుద్ధతే వాళ్ళ మూలాల్లో ఉంది. 2వది వాళ్ళ హిస్టరీ అంతా చూస్తే వాళ్ళు ఎవరంటే దేవుని ప్రజలని ఇశ్రాయేలీలకు వాళ్ళు బద్ధ శత్రువులుగా పరిగణించబడ్డారు. తర్వాత వాళ్ళ క్రీడేంటి చెప్పాను, వాళ్ళ జన్యుతకు పోయిందంటే ఎవరాజ్యాలు వాళ్ళ ప్రమాణం ఏంటని చెప్పాను అంటే విగ్రహారాధన, వ్యభిచారమే వాళ్ళ యొక్క ప్రమాణం. అటువంటి ప్రజల దగ్గరే వెళ్ళిపోయింది. అత్తమ్మ చెప్పింది, నాతో నీకు కుటుంబ జీవితం రాదు తల్లి, నాతో ఉంటే నీకు భవిష్యత్తు నీకేమీ కనబడదు అని చెప్పగానే ఆమె తన జనుల యొద్దకు వెళ్ళిపోయిందంటే ఎలాంటి జనుల యొద్దకు వెళ్ళిందో ఆ జనులను గూర్చిన ఈ మాట మీకు తెలియాలని చెప్పాను. సరే, ఇంతగా తమ దేవుని దగ్గరికి వెళ్ళిపోయిందంట. మోయాబీల దేవుడెవరు నేను మీకు జ్ఞాపకం చేస్తాను, నాతో రండి, సంఖ్యాకాండానికి రండి, చూపిస్తాను. ఎవడ వాళ్ళ దేవుడెవరు, ఎవడ వాళ్ళ సంగతి ఏమిటి అది నేను జ్ఞాపకం చేస్తాను. జాగ్రత్త విన. సంఖ్యాకాండం 25వ అధ్యాయానికి రండి. సంఖ్యాకాండం 25వ అధ్యాయం
చదువుతున్నాను చూడండి ప్రియులారా. 21వ అధ్యాయం చూడండి, ఇంకా బాగుంటుంది, స్పష్టంగా మనం చూడొచ్చు అన్నట్టు. 21వ అధ్యాయం 29వ వచనం చూడండి. 21, 29. మోయాబు నీకు శ్రమ. తర్వాత ఏంటట, కెమిషు జనులారా మీరు నశించితిరి అన్నారు. మోయాబు దేవుడు ఎవరంటే కెమిషు, అందుకనే వారిని కెమిషు జనులు అని పిలుస్తారు. యెహోవా నమ్మిన జనులను యెహోవా జనం అని ఎట్లా పిలుస్తారో, మోయాబులో ఉన్నటువంటి ఆ దేవుడు కెమిషు గనక మోయాబీలను ఏమని పిలుస్తారంటే కెమిషు జనులు అని పిలుస్తారు. ఎక్కడ పోయింది ఇప్పుడు? కెమిషు దేవుణ్ణి ఆరాధించడానికి పోయింది. అమ్మా వింటున్నారు, అర్థమవుతుంది ఆ విషయం. తన జనుల యొద్దకు వెళ్ళిపోయింది, తర్వాత తమ దేవుని దగ్గరకు వెళ్ళిపోయింది. ఆమె విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి విధవరాలు ఇప్పుడు ఆమె అలా విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి కారణాలేంటి? మొదటి కారణం వినండి, షాలోనెస్, లోతులేనితనం. ఏమి లేదంటే ఈమె దగ్గర లోతు లేదు. ఇప్పుడు వినండి, నయోమి దగ్గర నుంచి రూతుకు వార్పాకు ఒకే రకమైనటువంటి వాతావరణంలో ఉన్నారుగా కొంతకాలం. సేమ్ వినండి 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 అట్మాస్ఫియర్లోనే పెరిగినారు, బ్రతికారు. ఎవడు వీళ్ళిద్దరికీ ఒకే రకమైన టీచింగ్ దొరికింది కదా నయోమి దగ్గర నుంచి తమ దేవుని గురించి. సేమ్ టీచింగ్, సేమ్ ఎన్విరాన్మెంట్. అలా ఉన్నా కానీ ఇప్పుడు వార్పా దగ్గర ఏమి లేదంటే లోతు లేనితనం. ఇది మనకు విషయం జ్ఞాపకం తీసుకొని రావాలి. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వింటున్నారు, పరలోక రాజ్యాన్ని గురించి చెప్పిన ఉపమానాలలో 4 నెలల ఉపమానం ఉంటుందిగా. మనకు 4 నెలల ఉపమానం ఉంటుంది. మొదటి నెల ఏమి నెల? మొదటి నెల మంచి నెల ఏమ్మా? ఏంటో మొదటి నెల ఏమి నెలమ్మా? రాతి నెల. త్రోవలో పడ్డాయి. త్రోవలో పడిన గింజలను ఏమి ఎత్తుకుపోయాయి? పక్షులు ఎత్తుకుపోయాయి. రెండో నెల ఏమి నెల? రాతి నేల. రాతి నేల మీద పడ్డాయి కానీ ఏమండి కింద మట్టి లేని కారణం చేత, లోతు లేనందున ఏమైనా మొలిచాయి కానీ ఏమైనా ఎండిపోయింది, మొక్క ఎండిపోయింది. రెండో నేలమో ముళ్ళ పొద నేల. అది మొలిచింది కానీ ముళ్ళ పొదలేమో అని చేశాయి కాబట్టి అది కూడా పెరగలేదు. 4వ నేల ఏమి నేలది? మంచి నేల గనక అది మొక్క లేచిన తర్వాత ఎదిగింది, ఫలించింది. 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా ఫలించడాన్ని చూస్తాం. ఇప్పుడు వార్పా యొక్క హృదయం ఏ నేలతో పోల్చొచ్చు అంటారు? దారా అమ్మ చెప్పండి, రాతా లేకపోతే ముళ్ళ పొదలా లేకపోతే మంచి నేలనా? ఏ నేలతో పోల్చుదాం ఆమె హృదయాన్ని? లోతు లేదన్నమాట. అందుకని ఆరంభంలో నీతోనే ఉంటాను, నిన్నే వెంబడిస్తానని చెప్పిన ఆమె ఇప్పుడు వెళ్ళిపోవడానికి ఎందుకు తీర్మానించుకుందానంటే లోతు లేనితనం. ఇలా చెప్తాను వినండి. ఈ రోజున దేవుని పిల్లలమైన మనం దేవుని వెంబడించినప్పుడు మన ఆరంభం బాగుండాలి, అంతం బాగుండాలంటే దేవునిలో లోతు సరిగా ఉండాలి. దేవునిలో లోతు సరిగా ఉండాలి. దేవునిలో లోతు సరిగా ఉండడం అంటే వాక్యపు లోతు అవసరం. ఏమండి? వాక్యపు లోతు అవసరం. దాని తర్వాత ప్రార్థనా లోతు అవసరం. దాని తర్వాత సావాసపు లోతు కూడా అవసరం. ఈరోజు చాలామంది దేవుని పిల్లలకు వినండి చెప్తాను ప్రియులారా, దేవుని వాక్యములో లోతు లేనితనం. వారు దేవుని కృపావాక్యానికి అప్పగించబడనట్టు దేవుని వాక్యపు లోతులు తెలుసుకోక, ఏమండి దేవుని వాక్యపు లోతులు తెలుసు పెద్ద వేదాంతం అవ్వాల్సిన అవసరం లేదు. దేవుని వాక్య సత్యములను ఎరగవలసిన కనీసపు సత్యాలు ఎరగకుండా దాని మీద శ్రద్ధ లేకుండా బ్రతుకుతారే కొంతమంది. వీళ్ళకి వాక్యపు లోతు ఎందుకు ఉండదు? నేను ఒక సీక్వెన్స్ చెప్తాను, నోట్ చేయండి, ఉపయోగపడుతుంది. వాక్యపు లోతు ఎందుకు ఉండదంటే వాక్యమును అభ్యసించక, వాక్యాన్ని ప్రాక్టీస్ చేయరు వీళ్ళు, వాక్యాన్ని వీళ్ళు ఎక్సర్సైజ్ చేయరు వీళ్ళు, వాక్యమును అభ్యసించగా. ఎందుకు వీళ్ళు వాక్యాన్ని అభ్యసించరు అంటే, అమ్మ వింటున్నారా మీరంతా? వాక్యాన్ని వీళ్ళు అనువర్తనం చేసుకోక, అప్లై చేసుకోరు వీళ్ళు. దేవుని వాక్యం అలా వింటున్నట్టే కనబడతారు కానీ అది వాళ్ళ జీవితానికి అప్లై చేసుకుని ఈ వాక్యం ముందు నేనేంటి అన్నట్టుగా ఉండరన్నమాట. అమ్మ అర్థమవుతున్నదా? ఎందుకు వీళ్ళు అనువర్తనం చేసుకుని అన్వయించుకోలేరు అంటే వీళ్ళు వాక్యమును అంగీకరించే మనసు ఉండదు. వాక్యాన్ని ఏం చేయరు వీళ్ళు?
అంగీకరించారు. తెస్సలోనిక విశ్వాసాలను గురించి పౌలు అభినందిస్తే ఏమన్నాడంటే, మా వలన వినిన వర్తమాన వాక్యం అది మనుషుల వాక్యమని ఎంచగా అది నిజముగా దేవుని వాక్యమని అంగీకరించారే, అందుకే మిమ్మల్ని అభినందిస్తున్నానన్నాడు. మొదటి తెస్సలోనిక పత్రిక 2:12 ఉంటుంది ఆ మాట. అమ్మా వింటున్నారా? ఏంటట ఇది అనుభవం? చెప్పండి. అంగీకరించడం. వాక్యమును అంగీకరించాలంటే దాని ముందుండవలసిన అనుభవం ఏంటనంటే వాక్యమును అభినందించడం రావాలి. వాక్యాన్ని ఏం చేయడం రావాలి? ఎప్రిషియేట్ చేయడం రావాలి. వాక్యాన్ని ఎప్రిషియేట్ చేయడం వస్తేనే యాక్సెప్టెన్స్ వస్తుంది. యాక్సెప్టెన్స్ వస్తేనే ఏమంటే అప్లై చేసుకోగలుగుతాము. అప్లై చేసుకుంటేనే మనం యాక్ట్ చేయగలుగుతాం. దేవుని వాక్యం ప్రకారం క్రియ చేయగలుగుతాం. అప్పుడు వాక్యపు లోతుల్లోనికి వెళ్తుంది జీవితం. బ్రదర్ భక్సింగ్ గారు ఒక మాట అనేవాట, ఇప్పుడు దేవుని వాక్యపు లోతుల్లోనికి వస్తేనే క్రైస్తవ విశ్వాసి ఉజ్జీవాన్ని పొందేది. ఆ వాక్యపు లోతుల్లోనికి రారు. అమ్మా వింటున్నారా? ఆయన ఇంటర్ప్రిటేషన్ ఒకటి ఉంది, చెప్తాను చివరిలో. కానీ ఎందుకో దేవుని వాక్యాన్ని ఎవరిని వింటున్నారా మన జీవితంలో అభ్యసించలేకపోతున్నాము అని అంటే అన్వయించుకోక. ఎందుకు అన్వయించుకోలేకపోతున్నాము అంటే వినండి, దాన్ని అంగీకరించలేక. ఎందుకు దాన్ని అంగీకరించలేకపోతున్నాము? దేవుని వాక్యాన్ని దేవుని వాక్యంగా మనం అభినందించలేక. మా దగ్గర అబ్బాయిని గురించి ఇదివరకు చెప్పానేమో, వాడు చూస్తే మాకు ఇప్పటికీ భయం వేస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే వాడు దేవుని వాక్యం వింటే అది ప్రాక్టీస్లో పెట్టే వరకు నిద్రపోడు. వాడు అది జీవితంలోకి రావాలి. ఇవ్వండి, వాడు విజయనగరం జిల్లా ప్రాంతం నుంచి మా దగ్గరకు వచ్చి కొంతకాలం దేవుని వాక్యం విని రక్షణ పొంది వాడు మా దగ్గర పెరగడం, మా ఇంట్లోనే ఉండేవాడు. వాడుకున్న ప్రాక్టీస్ ఏంటనంటే ఏదైనా వాక్యం వింటే అది ఖచ్చితంగా లైఫ్లోకి వచ్చే వరకు ఎవడు నిద్రపోడు అన్నట్టు. ఈ వాక్యం నా జీవితంలోకి రాలేదు అట్లా అనుకునేవాడు. సరే, చివరికి వాడు సేవకుడుగా పిలువబడుతున్నానని అర్థం చేసుకుని సేవ చేస్తానని తీర్మానించాడు. సేవకుడు అక్కడక్కడ పంపిస్తున్నాం అబ్బాయిని. సడన్గా ఏమన్నాడంటే, అన్న నేను పౌల్లాగే పెళ్లి చేసుకోకుండా సేవ చేస్తానన్నాడు. ఊరే నా కొంప కొల్లేరు చేసేలాగా ఉన్నావు నువ్వు. పెళ్లి చేసుకోకుండా నువ్వు సేవలు ఉండడం కష్టమరా. అందులోకి మేము పాస్టల్ మినిస్ట్రీకి ప్రభు పిలిచాడని ఇన్ని వాక్యాలు చూపించావు. కాపర పరిచర్య చెయ్యాలంటే ఎవడి పెళ్లి చేసుకోవాలి తమ్ముడా అంటే నేను చేసుకోను అన్నాడు. వాడిని ఒక దగ్గర కూర్చోబెట్టి ఓ రోడ్డు పక్కన ఒక చప్టా మీద కూర్చొని 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం అంతా చెప్పాను వాడికి. చెప్పిన తర్వాత అయితే పెళ్లి చేసుకుంటానని తీర్మానించుకున్నాడు. ప్రేయర్ చేసుకున్నాను పెళ్లి గురించి. సరే, ఇప్పుడు మీతో ఎలా రూతు గ్రంథం చెప్తున్నానో మా చర్చిలో బుక్ తర్వాత బుక్ చెప్పే అలవాటు ఉంటుంది. అప్పుడు కరెక్ట్గా వాడు ఉండే టైం రూతు గ్రంథం చెప్తున్నాను. చెప్తూ నేనేమన్నానంటే, ఏంటి మన సంఘాల్లో అందరూ యోసేపులేనా, మన సంఘాల్లో బోయిజులు ఉండరా అన్నాను. నా కర్మగాలి. అంటే యోసేపు అంటే అమ్మ అపిత్రమైపోతే ఇక ఆమెను పెళ్లి చేసుకోడు, వదిలేస్తానన్నాడు కదా యోసేపు. అంటే అమ్మాయిలో ఏమంటే కన్యాతత్వం ఉంటేనే పెళ్లి చేసుకుంటాను, అమ్మాయి చెడిపోతే పెళ్లి చేసుకుని అనేది కదా యోసేపు మెంటాలిటీ. మరి బోయిజ్ ఒక మనస్తత్వం ఏంటంటే చెడిపోయిన ఆడపిల్లకు కూడా లైఫ్ ఇచ్చే మనస్తత్వం బోయిజ్ మనస్తత్వం. మన సంఘాలలో అందరూ వింటున్నారా లేదా? యోసేపులేనా మన సంఘాల్లో బోయిజులు పుట్టరా అన్నాను. వాక్యం చెప్పి ఇంటికి వెళ్ళి భోజనం చేస్తుంటే వాడు వచ్చాడు డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడి, అన్న దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను బోయిజును అవుతానన్నాడు. మళ్ళీ చంపేలా ఉన్నావురా బాబు, భోజనం అవుతామంటా వింటరా బాబు అన్నాను నేను. అంటే ఇప్పుడే కదన్నా మీరు వాక్యంలో చెప్పారు మన సంఘం వాళ్ళందరూ యోసేపులేనా బోయిజులు ఉండరు అన్నావు కదా, బోయిజులు అవుదాం అనుకున్నాను అన్నాడు. వింటున్నారు, విజయనగరం జిల్లాలో వాళ్ళ ఫ్యామిలీ కొంచెం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ. ఈడొక్కడ యేసు ప్రభు నమ్మాడు. ఈడేమో చెడిపోయిన ఆడపిల్లని పెళ్ళాడతానంటాడు. ఎక్కడవుతుంది అయ్యే పనేనా అని. ఒరే బాబు నువ్వు ఊరికే ఉద్రేకపడద్దు, ప్రార్థన చేసుకుంటే లేదన్నా నేను భోజనం అవుతాను, నాకు 2 నెలల టైం ఇవ్వండి అన్నాడు. నేను ఇంటికి వెళ్ళి మా అమ్మ మా నాన్న ఒప్పించుకుంటా. ఏమని ఒప్పించుకుంటాట? జీవితం పాడైపోయిన ఒక ఆడపిల్లను నేను పెళ్లి చేసుకుంటానని నేను ఒప్పించుకుంటాను. ఈలోగా మీ పని ఏంటనంటే చెడిపోయిన ఆడపిల్లని ఇదిగి పెట్టండి అన్నాడు. బాగా వేసాడు డ్యూటీ నాకు. అమ్మ చెడిపోయిన ఒక ఆడపిల్లను వెతికి మీరు రెడీగా ఉంచండి, నేను మా పేరెంట్స్కి వెళ్ళి ఒప్పించుకొని వస్తానన్నాడు. సరే, మేము 2 నెలలు కూడా అవ్వలేదండి, 2-3 రోజులు బాకీ ఉంది 2 నెలలకి. వాళ్ళ నాన్నగారు ఫోన్ చేశారు, బాబు మా అబ్బాయి ఏదో దేవుని యొక్క మాట తన జీవితంలో నెరవేర్పుకు తెచ్చుకోవాలని తీర్మానించుకున్నాడంట, ప్రార్థన చేసుకుంటున్నాడంట, మీకు ఏదో చెప్పొచ్చాడంట, మరి దొరికిందా ఓ చెడిపోయిన ఆడపిల్ల అంటాడు ఆయన.
అంటే దొరికిందండి, మరి వస్తారా, మరి చూసుకుంటారంటే వస్తామండి అని చెప్పి ఒక రోజున బంధువులు తీసుకొని అబ్బాయిని తీసుకుని వాళ్ళ నాన్నగారు కారులో వచ్చారు. వచ్చాక ఇక్కడ నేను ఒక అమ్మాయిని వెతికి పెట్టాను. నాకు ఒక అమ్మాయి దొరికింది, మరి జీవితంలో ఫెయిల్ అయిపోయిన అమ్మాయిని ఎదురుగా కూర్చోబెట్టాను. విషయం చెప్పనా, వీడు కొంచెం ఎర్రగా కొంచెం బాగానే ఉంటాడు, ఈ అమ్మాయి బొగ్గుగా కొంచెం నయమేమన్నట్టు ఉంటుంది. మా అమ్మ కొంచెం బాగా నల్లగా ఉంటుంది, అంటే మామూలు నలుపు కాదు, విపరీతమైన నలుపు ఈ పిల్ల. వీడేమో కొంచెం చదువుకున్నాడు, ఈ పిల్లకి పొట్ట చింపితే అక్షరం మొక్క లేదు. వాడు కొంచెం ఆస్తిపరుడే, ఈ పిల్లకేమో చిన్న పూరిపాకలో ఉండేవాళ్ళు. అమ్మాయి దొరికింది, డిసీవ్ అయిపోయింది అమ్మాయి. ఒక ఆర్ఎస్ఎస్ వాడు ఈ అమ్మాయిని మోసం చేసి డిసీవ్ చేసి పోయాడు వాడు ఎక్కడికో. సరే మొత్తానికి చూసుకున్నాక ఏమంటారు అంకుల్ అన్నాను నేను. ఏమండమేమి లేదండి, వీడు తీర్మానించుకున్నాడు, ఒరే బాబు ఇష్టమైందా ఈ అమ్మాయి అంటే ఇష్టం అన్నాడు. ఏం పాప నీకు ఇష్టమేనా నేనే అడిగేశాడు. ఇష్టమని ఆ పిల్ల కూడా చెప్పింది. ఇక మాట్లాడేది ఏముందండి అన్నాడు. అది కాదంకుల్, ఇంకొక విషయం ఉంది చెప్పాలి మీకు అన్నాను. చెప్పండి అన్నాడు. ఏమి లేదండి, ఈ పిల్లకు ఒక పిల్ల కూడా పుట్టేసిందండి, మోసం చేస్తున్నాడు పోయాడు, ఈ పిల్లకు ఒక పిల్ల ఉంది, మరి ఏం చేద్దాం ఆ పిల్లని అన్నాను. ఆ ముసలాయన అంటాడు, అదేం మాట అండి, ఆ పిల్లని తల్లి లేని పిల్లని చేస్తామా, అది మరీ పాపం కాదు ఏమండి, కాబట్టి ఆ పిల్లను మా మనవరాలుగా స్వీకరిస్తామండి, మా ఇంటి పేరు ఇవ్వండి ఆ పిల్లకి అన్నాడు. ఆ పిల్లకు మా ఇంటి పేరు ఇవ్వండి, చొక్కా పని పేరు, ఆ పిల్లను మా మొదటి మనవరాలుగా మేము స్వీకరిస్తామండి, తర్వాత ఈ పిల్ల పుడితే తర్వాత ఉంటారు కానీ మా మొదటి మనవరాలు ఆ పిల్లే అన్నాడు ఆయన. నాకు భలే ఆశ్చర్యం, వాడు యేసుని ఎరగనోడండి, క్రైస్తవుడు కాదండి ఆ పెద్ద ఆయన. అసలు కొడుకు మాటనంత గౌరవించడానికి, కొడుకు దేవుని వాక్యానుసారంగా ఎలా బ్రతుకుతాడో ఎరిగిన తండ్రి కొడుకు యొక్క అభ్యర్థనను గౌరవించి ఇక్కడికి వచ్చి పెళ్లి మాటలు మాట్లాడుకుంటూ వినండి తీర్మానించుకొని పెళ్లి చేసుకునే విధానం చూసినప్పుడు నాకు సిగ్గనిపిస్తుంది. క్రైస్తవుల గురించి ఆలోచించినప్పుడు ఇలాంటి కమిట్మెంట్స్ మన దగ్గర ఎక్కడ వస్తాయి? వాక్యమును జీవితంలో అభ్యాసం చెయ్యాలి, వాక్యము నా జీవితంలోకి రావాలనుకునే వారి జీవనం ఎట్లుంటుందో ఇలస్ట్రేట్ చేయడానికి అబ్బాయి జ్ఞాపకం వస్తే చెప్పాను మీకు. ఎందుకు వాక్యం అభ్యసించాలనుకున్నాడు అంటే వాక్యాన్ని అన్వయించుకోవడం వాడికొచ్చు. వాక్యం ఎందుకు అన్వయించుకున్నాడు పిల్లగాడు అంటే వాక్యాన్ని చెప్పండి అమ్మ ఏమన్నా అంగీకరించడం బాగా వచ్చు. వాక్యాన్ని ఎందుకు అంగీకరించడం వచ్చింది అంటే వాక్యాన్ని అభినందించడం వచ్చు. వాక్యాన్ని అంత బాగా గౌరవిస్తాడు. ఈరోజు చాలామంది దేవుని పిల్లల జీవితంలో వాక్యపు లోతెందుకు లేదు అని అంటే ఇది సమస్య. వాక్యాన్ని అభినందించరు, వాక్యాన్ని అంగీకరించరు, వాక్యాన్ని అన్వయించుకోరు, వాక్యాన్ని అభ్యాసం చేయరు. ఇప్పుడు ఎలాగొస్తుంది వాక్యపు లోతు చెప్పండి? వాక్యములో లోతు ఎట్లా వస్తుంది? అలాగే ప్రార్థనలో లోతు, అది కూడా చెప్పాలి మీకు. ఈరోజు ప్రార్థన చేస్తున్నాము అన్నట్టుగానే కనబడతాం కానీ అసలు నా ప్రార్థన దేవుని సందులో చేరుతుంది అన్నట్టుగా ఎప్పుడైనా అనిపిస్తుందా? ఏంటి చుచ్చుచ్చని కుక్క పిల్లల్ని పిలుస్తున్నారు? నోటితో చెప్పండి. అనిపిస్తుంది, అనిపించడం లేదు, అట్లా ఉండాలన్నమాట. చుచ్చుచ్చు అంటే ఎట్లా? దేవుని యొక్క ప్రార్థన, మనం చేసే ప్రార్థన దేవుని సముఖానికి చేరుతున్నట్టు అనిపిస్తున్నదా? దేవుడు దాన్ని జవాబిస్తున్నాడు అనిపిస్తుందా? ఆ ప్రార్థనలో ఆనందించే అనుభవం మనకుందా? ఆ ప్రార్థన లోతుని ఏమైనా అనుభవిస్తున్నామా? అక్కడ కూడా షాలోనెస్, ప్రార్థనలో లోతు. ఏదో అలవాటుగా ప్రార్థన చేయాలి చేస్తున్నాము. అమ్మా వింటున్నారా? దేవుని సింహాసనంలో చేరుతుందో లేదో తెలియటం లేదు. దేవుడు దాని జవాబులు ఇస్తాడో లేదో తెలియటం లేదు. ఆ ప్రార్థన జవాబులు పొందుకోవడం మనకు వస్తుందో రాదో అది కూడా అర్థం కావడం లేదు. ఏమనుకోపోతా మాట చెప్తాను. మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు వినండి, మన ప్రార్థనలు కన్నీళ్లతో కలిసే ఉంటున్నాయా? మన ప్రార్థనలు కన్నీళ్లతో కలిసే ఉంటున్నాయా చెప్పండి? హెబ్రీ పత్రిక 5:7 యేసు ప్రభు ప్రార్థనలు కన్నీళ్లతో కలిసిపోయినాయి. ఏమంటే ప్రేయర్ విత్ టీయర్స్, ప్రార్థనలు కన్నీళ్లతో కలిసిపోయినాయి. ఇలా మీతో చెప్పనమాట చాలా విషయాలు ప్రార్థన చేస్తున్నాము, కానీ మన ప్రార్థన నిజంగానే కన్నీళ్లతో కలిసి ఉంటున్నాయా? సరే, ఇతరుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాము, ఆ విజ్ఞాపన ప్రార్థనలో కూడా ఏమంటే కన్నీళ్లతో కలిసే ఉంటున్నాయా? నాకు యోబు అన్న మాట భలే సిగ్గనిపించింది. యోబు ఒకసారి అంటాడు, బాధలో ఉన్నవారి గూర్చి నేను ఏడవలేదా? ఏమంటే దరిద్రులను చూసి నేను దుఃఖపడలేదా?
విజ్ఞాపన ప్రార్థన. బాధల్లో ఉన్న వారిని చూచి ఏడుస్తున్నట, దరిద్రులను చూచి ఆయన దుఃఖపడుతున్నాడట. అది ఇంటర్సెసరీ ప్రేయర్ కదండి, ఇతరుల కొరకు ఏడవటం. అలాగనే సువార్త ఫలించాలని ఏడుస్తుంటాం మనం. ఏమండి, ఈ విషయం కూడా చెప్పాలి. సువార్త ప్రకటన జరగాలి, ఖమ్మంలో చాలామంది మారాలని ఏడుస్తున్నాం. ఏమండి, 126వ కీర్తన 5-6 వచనం మనకు తెలియదు. పిడికడి విత్తనాలు చేత పట్టుకొని ఎవడు విత్తొచ్చు పోవచ్చుండు వాడు, ఎవడు కన్నీళ్లతో విత్తేవాడు సంతోషగానముతో పండ్లకు వస్తాడని తెలుసు. మరి సువార్త గింజలు విత్తుతున్నారు, దానికి నీళ్ళేమైనా తడిపెడుతున్నామా కన్నీళ్లతో? ఆ ప్రార్థన లేదు. మారిపోవాలి మారిపోవాలి మారిపోవాలంటే మనుషులు ఎట్లా మారుతారండి? ఇలా మీతో చెప్తాను వినండి. విలియం బూత్ దగ్గర చాలామంది సేవకులు ఉండేవాళ్ళట. విలియం బూత్ అంటే తెలుసా? సాల్వేషన్ ఆర్మీ అనే ఒక గొప్ప పరిచర్యకు వ్యవస్థాపకుడు ఆయన సేవకులందరూ వచ్చి ఒక మారు, మేము ఇంత కష్టపడి సువార్త పత్రికలు పంచుతున్నాం, బైబిల్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం, సోషల్ వర్క్ చేస్తున్నాం, ఒకటి కాదు అన్ని రకాల సేవలు చేస్తున్నాం, కానీ మనుషులు మారటం లేదు అని చెబితే, ఏమండి, విలియం బూత్ ఎప్పుడు మాట్లాడిన 1 word లేదంటే 2 words మెసేజ్ ఉంటుందండి. నేను అలాంటి మెసేజ్లు విన్నాను. 1 word మెసేజ్ లాగా ఉంటుందట. అందరు ఇవన్నీ చెప్పాక నిలబడి, ఆయన పెద్ద వయసు అయిన కదా, ఆయన నిలబడన్నట్ట ట్రై విత్ టీయర్స్ అని కూర్చున్నాడు అంతే. ట్రై విత్ టీయర్స్ అంటే కన్నీళ్లతో ప్రయత్నం చేయండి అని కూర్చున్నాడు అంతే. ఈరోజు సువార్త జరగాలని ప్రార్థన చేస్తాం, దానికి మన కన్నీళ్లు కలపం. ఇతర కొరకు విజ్ఞాపన చేస్తుంటాం, దాని కొరకు మన కన్నీళ్లు కలపం. మన కొరకు రోదనతో వేదంతో ప్రార్థించవలసింది పోయి ఎవడి ప్రార్థన లోతు లేక ఆ ప్రార్థనలో కన్నీళ్ళే కలవడం లేదు. మీకు ఒక విషయం చెప్పాలి, వినండి చాలా జాగ్రత్తగా. ఏడుస్తూ ఉండేవాళ్ళు లోకము దృష్టిలో బలహీనులు, ఏడుస్తూ ప్రార్థన లోతు కలిగిన వాళ్ళు దేవుని దృష్టిలో బలవంతులు. ఏడ్చేవాళ్ళు లోకం దృష్టిలో ఎవరమ్మా? ఏడ్చుకుంటున్నారేంట్రా వీళ్ళు, బలహీనులు అంటారు. కానీ దేవుడు ఏమంటాడో తెలుసా? హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3-4 వచనాలు చదవండి. ఏడుస్తూ ప్రార్థన చేసి, ఏమండి, యాకోబుని గురించి దేవుడు అంటాడు, అతను మగసిరి గలవాడై అన్నాడు. ఏడ్చేవాడు దేవుని దృష్టిలో ఎవరు? మగసిరి గలవాడు. మరి ఏడుపే వస్తుందంటారా? మన ప్రార్థన లోతులో కన్నీళ్లతో ప్రార్థించడమే మనకు చేతనైందంటారా? సరే, ప్రార్థన లోతు పక్కన పెట్టండి. ఈవిడికేమో షాలోనెస్, లోతులేనితనం, వాక్యపు లోతు లేక వెనకపోయే వాళ్ళు పోతున్నారు, ప్రార్థన లోతు లేక వెనకపోయే వాళ్ళు పోతుంటారు. వీళ్ళంతా వార్పా జాతికి, అలాగని దేమా జాతికి చెందిన పక్షులు ఇవన్నీ. మరి ఈ మందిరంలో కూర్చున్న నీవు ఏ జాతికి చెందిన మనిషివో ఈ మార్నింగ్ వాక్య సందేశం విన్న తర్వాత చెక్ చేసుకుని ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం లేదంటారా? సావాసపు లోతు అది ఉండదు కొంతమందికి. నేను ఇదివరకు ఒకసారి చెప్పాను టీచింగ్ చేసినప్పుడు, సంఘం అంటే అక్కడ సావాసం కనబడాలి, సావాసం నడిచేలాగా కాపరి పరిచర్యలు అందిస్తాడు. చర్చ్, ఫెలోషిప్, పాస్టర్, అది రైట్ లైన్. కానీ చర్చిని చర్చిలాగా ఉంచలేదు కదా మనం. చర్చిని కాస్త ఎట్లా మార్చేసామంటే, వింటున్నారా లేదా మీరు? చర్చ్ బికెమ్ క్లబ్ అయ్యింది. క్లబ్ ఎందుకు అయిందనంటే ఫెలోషిప్కి బదులుగా ఇక్కడ ఫ్రెండ్షిప్లు వచ్చాయి. చర్చిలో ఉండాల్సింది ఫ్రెండ్షిప్ కాదు, లోకంలో ఉండేది ఫ్రెండ్షిప్, చర్చిలో ఉండేది ఫెలోషిప్. ఏమంటే ఇక్కడ ఫ్రెండ్షిప్ అంటే ఎట్లా? హాయ్, బాగున్నారా, బాయ్, వెళ్ళొస్తాము. ఇది ఫ్రెండ్షిప్ అండి. ఇది లోకంలో ఉంటుంది, లోకంలో ఉండనివ్వండి. మరి చర్చిలో ఫెలోషిప్ ఉన్నప్పుడు ఎట్లుండాలో తెలుసా? సిస్టర్, మీ కొరకు రెగ్యులర్గా ప్రేయర్ చేస్తుంటాను, మీరు నా కొరకు ప్రార్థన చేస్తుంటారని నేను అనుకుంటున్నాను. మీకు ఏవైనా ప్రేయర్ పాయింట్స్ ఉంటే చెప్పండి, నేను మీ కొరకు ఉపవాసం ఉండి మరి ప్రార్థన చేస్తాను. మీ ముఖం ఎందుకో డల్గా ఉంది, ఏమైనా ఇబ్బందులు ఉన్నారా? మీరేం అధైర్యపడకండి సిస్టర్, మేము ఉన్నాంగా ప్రభు కొరకు. ఏమండి, మీరు బ్రతకడానికి మేము సహాయపడే వాళ్ళం, చెప్పండి కష్టాలు. ఇలాంటి మాటలు ఉంటున్నాయా చర్చిల్లో? చర్చిల్లో ఏమొచ్చిందంటే లోకం వచ్చి కూర్చుంది. హాయ్, బాయ్, వెళ్ళొస్తాం. మరి ఫెలోషిప్ బదులుగా ఫ్రెండ్షిప్ వస్తే మరి పాస్టర్ గారి బదులుగా ఎవరు వస్తారు? ప్రెసిడెంట్ వస్తాడనమాట. చర్చి బదులు క్లబ్ అయ్యింది, ఫెలోషిప్ బదులుగా ఫ్రెండ్షిప్లు వచ్చినాయి, పాస్టర్ బదులు ఏమొచ్చింది? ప్రెసిడెంట్ వచ్చాడు. పోనీ అక్కడ ఉంచినా బాగుండునండి, అక్కడ కూడా ఉంచలేదు మన వాళ్ళు. మరి కొంచెం దిగజారు చేసాం. ఎక్కడికి వచ్చామని చెప్పనా? క్లబ్కు బదులుగా ఇది సెమిట్రీ అయ్యింది.
చర్చ్ బదులుగా క్లబ్ అయ్యింది, క్లబ్ బదులుగా సెమిట్రీ అయ్యింది. సెమిట్రీ అంటే సమాధులు దొడ్డే. ఫెలోషిప్ బదులుగా ఫ్రెండ్షిప్లు వచ్చినాయి, ఫ్రెండ్షిప్ల బదులు ఇప్పుడు ఏమొచ్చాయంటే ఫ్యూనరల్స్ వచ్చాయి. ఒకడోడు పాతేసుకుంటున్నారు అంతే. ప్రేమలు చల్లార్చుకొని ఒకడోడు పాతుకుంటున్నాము లోపల కూర్చొని. మరి ఇప్పుడు ఎవరు ఉంటారండి అంటే ఇక్కడ కూడా ఉంటారులేండి. వాళ్ళు ఏమంటారంటే ఫ్యూనరల్ పాస్టర్ అంటారు, కాటి కాపర్ అంటారు. చూశారు, ఇప్పుడు పాస్టర్ గారి బదులుగా కాటి కాపర్ అయినారు, కాపర్ బదులుగా కాటి కాపర్ అయినారు. ఏది ఫెలోషిప్లో తేది? చాలామంది నా ఫెలోషిప్ నేను పోగొట్టుకోలేను, సంఘ సావాసాన్ని నేను ప్రేమిస్తాను. కొంతమందికి స్థానిక సంఘం, స్థానిక సంఘ కాపరి, స్థానిక సంఘముల సావాసం లేక ఎక్కడెక్కడో తిరుగుతారండి. వాళ్ళకి నేను పేరు పెట్టాను. వీళ్ళెవరంటే ఆధ్యాత్మిక దేశ దిమ్మరులు. ఎవరమ్మా ఇల్లు? నీకు ఒక ఇల్లు లేదు, నీకు ఒక తండ్రి లేడు, నీకు ఒక కుటుంబ జీవితం అని సంఘ కుటుంబ జీవితం అండు. ఆధ్యాత్మిక దేశ దిమ్మరులు లోతేముంటుంది? ప్రతికూలమైన పరిస్థితులు వస్తే వెనక్కి తిరిగి వెళ్ళిపోతావు దేమాలాగా, వెనక్కి తిరిగి వెళ్ళిపోతావు వార్పాలాగా. ఎందుకో తెలుసా? నువ్వు ఆధ్యాత్మిక దేశం మరవి. సావాసపు లోతు లేదు, ప్రార్థనా లోతు లేదు, దేవుని వాక్యపు లోతు లేదు. అట్లా అవ్వకూడదు మనం. ఇప్పుడు వార్ప వెనక్కి వెళ్ళిపోవడానికి మొదటి కారణం షాలోనెస్, లోతు లేనితనం. దీని మత్తయి సువార్త 13:21 కలిపి చదువుకుంటే మీకు తెలుస్తుంది లోతు లేనితనం. ఈరోజు చాలామంది దేవుని పిల్లలకు లోతు లేని కారణం చేతనే వింటున్నారు, వార్పాలాగా దేమాలాగా తయారవుతున్నారు. అలాంటి దుర్గత మనలో ఎవరికి పట్టకుండా ఉండునుగాక. రెండో కారణం చెప్తాను వినండి. వార్ప ఎందుకు వెళ్ళిపోయిందనంటే షాలోనెస్తో పాటు సెల్ఫిష్నెస్. ఏంటమ్మా? స్వార్థం. ఇక ఈవిడ నా తోడుకోడలు, ఈవిడ ఏమైతే అవని, మొత్తం నాకైతే ఒక అవకాశం వచ్చిందిగా, ఆవిడే పొమ్మందిగా, నాకు నేనుగా పోతానని చెప్పలేదుగా, నా జన్మ దగ్గరే పొమ్మంది, నా దేవుని దగ్గర పొమ్మంది, వెళ్ళిపోతా. నాకంటూ కుటుంబ జీవితం కట్టుకుంటా, నాకంటూ వినడం భవిష్యత్తును సంపాదించుకుంటాను వెనకెళ్ళి. విడ్డూరం, ఇవి దొరకవనుకున్న ఆమెకు అవన్నీ దొరికాయి. రూతుకి ఇవి దొరుకుతాయని వెళ్ళిన ఆమె బతేమైందో బైబిల్లో రాసిలేదు. ఇవి దొరుకుతాయని వెనక పొలిన ఆమెకి ఏం దొరికిందో బైబిల్లో రాసలేదు. ఇవి దొరకవనుకున్న ఆమె దేవుడే దొరికాడులే, ఏమైతే అవుతుందని చెప్పి వచ్చిన ఆమెకి అన్నీ దొరికేశాయి. వినండి, ఒక మాట చెప్తాను. స్వయానుగా చావడం నేర్చుకోవడమే నిజ క్రైస్తవ్యం. అందుకనే పౌలు గలతీ 2:20 అన్నాడు, ఏమన్నాడు తెలుసా? నేను క్రీస్తుతో పాటు సిలువేయబడ్డాను, జీవించువాడు నేను కాదు, క్రీస్తే నాలో నేను అనే దానిగా చచ్చిపోవాలి. నేను అనే దానిగా చావటం నేర్చుకుంటే, స్వయానికి చచ్చితే ఇవన్నీ వినండి ప్రియులారా, ఇవన్నీ మన ప్రభు కొరకు మనం బ్రతకగలుగుతాం. వార్పాలో ఉన్న తప్పిదం ఈ రెండే. ఒకటి లోతులేనితనం, రెండవది స్వార్థం. ఈ రెండిట్టే బట్టి ఆమె విడిచిపెట్టిన విధవరాలుగా మిగిలిపోయింది. ఇక ఆమె చరిత్ర లేదు, ఆమె గురించి అధ్యయనం చేయడానికి ఒక మొక్క లేదు, ఇక అయిపోయింది. చరిత్ర లేని మనుషులు మనం కావద్దు. మన గురించి దేవుడు ఏదైనా రాయగలగాలి, మన గురించి ఎవరికైనా ఏదైనా పాఠం మిగల్చగలగాలి అన్నట్టుగా బ్రతకడం మనం దేవుని పిల్లగా నేర్చుకోవాలి. ఇంకెక్కువ చెప్పలేను, మన సమయం అయిపోయింది కాబట్టి. సరే, రూతుని గురించి చెప్తాను రండి. రూతుని గురించి హత్తుకునే విధవరాలు అన్నానుగా, ఆమె పలికిన ఒక్కొక్క మాటలో ఆమె కోరుకుంటున్నవేవో కనబడుతున్నాయి. 16-17 చదువుతాను. నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు నువ్వు నన్ను బతికువాలు కొనవద్దు, అంటే నీ వెళ్ళు చోటకే నేను వచ్చేదను అన్న మాటలో ఏమండి రూతు కోరుకుంటుంది ఏంటో తెలుసా? ఏమండి ప్రజెన్స్ ఆఫ్ నయోమి యొక్క తోడు సన్నిధి కోరుకుంటుంది. దేవుని తట్టు తిరగాలనుకున్న నా అత్తమ్మ తోడు తన సన్నిధి నాకు కావాలి. అక్కచెల్లులారా, అన్నదమ్ములారా వినండి, దేవుని కొరకు బ్రతుకుదామనుకునే వాళ్ళ తోడు, వారి యొక్క సావాసం సన్నిధిని మనం కోరుకుని బ్రతకాలి. ఏమండి వింటున్నారా? ఈ రోజున మా వైపు నేను కొంతమంది చూస్తుంటానండి. ఏమండి వీళ్ళు ఫ్రెండ్షిప్లు అండి ఎవరితో అంటే రియల్ ఎస్టేట్. ఎక్కడోమో ఆదివారం ఆరాధనలు కనబడతారు, ఇక వారం అంతా కూడా రియల్ ఎస్టేట్లో అక్కడ తిరగా ఇక్కడ తిరగా, ఆ అప్పు ఈ అప్పు, లేవండి ఆ లోను ఈ లోను, ఏమేమంటారండి వాళ్ళ గురించి. బ్రదర్, ఏంటో మీ యొక్క వాలకం నాకు అర్థం కావడం లేదు. అనవసరమైన వాటిలో కూరుకుపోతున్నారేమనిపిస్తుంది, అండగానే మనలకు అర్థం కావడం లేదు. అమ్మ, అర్థమవుతున్నదా?
నువ్వు కోరుకోవలసిన తోడెవరిది అంటే దేవుని కొరకు బ్రతికే వాళ్ళ తోడు కోరుకో, నువ్వు బాగుంటావు. ఏమండి, వాళ్ళకు కూడా నువ్వెంతో ప్రోత్సాహం ఇస్తావు. ఇక్కడ రూత్ ఏమంటుందో తెలుసా, నాకు నీ సన్నిధి కావాలి. ఒకటి. రెండో మాట ఏమందో చూడండి, ఆవిడ అన్నమాట ఏమందో చూడండి, నీ వెళ్ళు చోటకే నేను వచ్చేదను. ఏమండి, ఆమె కోరుకుంటుంది ఏంటో తెలుసా, జ్ఞాపకం చేస్తాను వినండి. అత్తమ్మ యొక్క ఏమండి అడుగుజాడలు కోరుకుంటాను, వెళ్ళే దగ్గరకే నేను వస్తాను. ఫాలోయింగ్ నయోమీస్ ఫుట్ స్టెప్స్. ఆమె అడుగుజాడల్లో ఈమె పోదామనుకుంటుంది. ఆమె తోడు నాకు కావాలి, ఆమె అడుగుజాడలు నాకు కావాలి. తర్వాత అంటుంది, ఏమండి నీ ప్రజే నా ప్రజ అంటుంది. చూశారు, నీ ప్రజలే నా ప్రజలన్న దగ్గర, నీ జనమే నా జనం అన్న దగ్గర ఏమండి ఆమె దేవుని ప్రజలను ప్రేమించడానికి ఇష్టపడతా ఉంది. దేవుని ప్రజలను ప్రేమించేదయ్యింది. నీ దేవుడే నా దేవుడు అంటుంది. చూశారు, అదేంటో తెలుసా, వినండి ప్రియులారా, దేవుణ్ణి ఎరగడానికి ఒక ఆశ కలిగి ఉంటుంది. నీ దేవుడే నా దేవుడు అని ఎరుగుతా నీ వెనకాల వచ్చి, నీ ప్రజలే నా ప్రజలు, నీ ప్రజలను ప్రేమిస్తా, నువ్వు వెళ్ళి చోటుగా వెళ్తా, నీ అడుగుజాడల్లో నేను వస్తా. తర్వాత ఏంటో తెలుసా, నువ్వు రావద్దని చెప్పొద్దు, నువ్వు నన్ను విడిచిపెట్టమని చెప్పొద్దు, నీ తోడే నాకు కావాలి. నీ తోడు కావాలి, నీ అడుగుజాడలు కావాలి, తర్వాత నీ ప్రజల ప్రేమించే అనుభవం నాకు కావాలి, నీ దేవుని ఎరిగే అనుభవం నాకు కావాలి. తర్వాత నీవు మృతి పొంది చోటనే నేను మృతి పొందుతాను, అక్కడే పాతి పడతానంటే నీవు ఏ విశ్వాసం అయితే మెయింటైన్ చేస్తున్నావో సేమ్ ఫెయిత్ నేను కూడా మెయింటైన్ చేస్తా. నీ విశ్వాసమే నా విశ్వాసంగా చేసుకుంటా. అందుకనే ఈమె హత్తుకునే ఆమెగా చూస్తాం. 3వ అధ్యాయంకి వచ్చేసరికి ఈ తలంపులన్నీ మళ్ళీ తీసుకుని వచ్చి నయోమి ఎందుకు ఆమె విశ్రాంతి కొరకు నెమ్మది కొరకు పాటుపడిందో అది మీకు చివరిలో చెప్పే ప్రయత్నం చేస్తాను. 3వ అధ్యాయానికి వచ్చేసరికి ఇవైతే జ్ఞాపకం పెట్టుకోండి. వరుసగా జ్ఞాపకం చేయన మొదటి మాట ఏంటో తెలుసా, నయోమి సన్నిధి కోరుకుంది, అందులో ఆనందించాలనుకుంది. నయోమి అడుగుజాడ్ల కోరుకుంది, అందులో వెంబడించాలనుకుంది. నయోమి ప్రజలను కోరుకుంది, వాళ్ళని ప్రేమించాలనుకుంది. నయోమి దేవుణ్ణి కోరుకుంది, ఆ దేవుని ప్రేమించాలనుకుంటుంది. నయోమి విశ్వాసాన్ని కోరుకుంది, అదే తను మెయింటైన్ చేయాలని కొనసాగించాలని ఆశపడింది. ఇది రూతు దగ్గర కనబడుతున్నటువంటి యోగ్యమైన లక్షణాలు హత్తుకుని ఉంది. ఫ్యూచర్ ఏంటి, అగమ్య గోచరం. ఏమైనా భవిష్యత్తు కనబడుతుందా, కనబడడం లేదు. ఇక ఏమి కనబడుతుందమ్మా, ఇవన్నీ కోరుకుంటున్నామంటే దేవుడు కనబడుతున్నాడు అంతే. దేవుని వెంబడించాలనుకుంటున్న ఆంటీ కనబడుతుంది అంతే. ఇక నాకేమీ భవిష్యత్తు కనబడడం లేదు, దేవుని వెంబడించే నా అత్తమ్మ చాలు, నాకేదో దేవుడు చేస్తాడు. ఇప్పుడు అదే విషయం నీ వరకు నా వరకు తెచ్చుకుంటే, దేవునిలో వినండి ప్రియుల, భవిష్యత్తును వెతుక్కొని ఈ లోకంలో ఏ భవిష్యత్తు కనబడకపోయినా పర్వాలేదు, ఏమండి ఇది నాకు దొరికితే చాలు అనుకునే నైజం ఏవైనా దేవుని పిల్లలకు మనకు వస్తుందా అన్నదే ప్రశ్న. అమ్మ వింటున్నారా? మొన్న ఒకసారి ఎయిర్పోర్ట్లో విశాఖపట్నంలో లోపలికి వెళ్తుంటే అక్కడ కూర్చున్న ఒక ఆయన బాబు స్వామి అన్నాడు. ఎక్కడ విన్నస్వరం అనిపిస్తుందని అటువైపు చూస్తే ఒక అంకులు కనబడ్డారు. పోల్చాను ఎవరో. ఏమండి ఆయన దగ్గర వెళ్ళిన తర్వాత ఏమండి కూర్చొని ఎక్కడికి వెళ్తున్నామంటే చెప్పాను, ముంబైకి వెళ్తున్నాను అంకుల్ అన్నాను. ఆయన ఆఫ్రికాకి వెళ్తున్నాడు మినిస్ట్రీ చేయడానికి. మా పాస్టర్ గారు తన సొంత తమ్ముడు అన్నమాట ఆయన. వాళ్ళ ఇంట్లో పాపను ఎరుగుదును. చిన్నప్పటి నుంచి దాని మనస్తత్వం ఎట్లా ఉండేదంటే, ఏవైనా కొత్త బట్టలు కొనుక్కునే టైం వస్తే వాళ్ళ డాడీ దగ్గరకు వచ్చి ఆ కొత్త బట్టలు డబ్బులు ఇచ్చేయమనేది. ఎందుకనంటే ఎవరో పాస్టర్ గారు పంపుతాననేది. నేను చిన్నప్పటి నుంచి ఎరుగుతున్న ఆ పిల్ల 8th క్లాస్ చదివినప్పటి నుంచి అదే మనస్తత్వం అండి. ఎట్లా కల్టివేట్ అయిందో కానీ ఆ మెంటాలిటీ, దేవుని కొరకు ఇవ్వాలి, దేవుని సేవ కొరకు ఇవ్వాలి, ఒక మిషనరీకి పంపించాలి, ఎప్పుడూ అదే మనసు ఆ పిల్ల 8th క్లాస్ నుంచే ఉండేది. మరి ఎట్లెక్కిందో, సండే స్కూల్లో చెప్పినా, ఏ టీచర్ చెప్పినా టీచింగ్ మనసులో పడిందో, వాళ్ళ నాన్నగారు జీవితమే చూసిందో కానీ ఎప్పుడూ మిషనరీకి ఒక సపోర్టర్గా ఉండేది ఆ పిల్ల. సరే ఆ పిల్ల జ్ఞాపకం వచ్చి అడిగాను, అంకుల్ చెల్లి ఏం చేస్తుంది, ఎక్కడుందనంటే చెప్తున్నాడు ఆయన, ఏమండి మధ్యప్రదేశ్ బీహార్ దగ్గర ఒక ట్రైబల్ ప్రజల మధ్య పనిచేయడానికి వెళ్ళిపోయింది నాయన. మాతో సంబంధాలు దాదాపుగా అన్నీ తెగేసుకుని పోయినట్టుగానే వెళ్ళిపోయింది. మాతో సంబంధాలు తెగేసుకుని వెళ్ళిపోయినట్టుగా. ఏంట ఆ ట్రైబ్ ఏంటనంటే చెప్తున్నాడు, ఆ ట్రైబ్లోనంట మగవాళ్ళు ఎవరు పనిచేయరంట, ఆడవాళ్ళే పనిచేస్తుంటారంట.
సరే కారులో ఒకసారి పోయాము స్వామి బాబు, వెళ్తే అక్కడ ఎట్లుందో తెలుసా, ఒక తండ్రి వచ్చి అంటున్నాడు, నా కూతురు చాలా అందంగా ఉంటుందయ్యా, నీ కొరకే సిద్ధపడి ఉంది, నువ్వు వచ్చేస్తావా మా ఇంటికి అని అడుగుతున్నాడు. ఒక ఆయన అంటాడు, నా భార్య చాలా అందంగా ఉంటుందండి, మీరు వస్తే మీ కొరకే రెడీగా ఉంది, సిద్ధపడి వచ్చేయండి మా ఇంటికి అని అడుగుతాడు. వాడు అంటాడు, మా చెల్లి చాలా అందంగా ఉంటుందండి, నీ కొరకే సిద్ధపడి రెడీగా ఉంది, వచ్చేస్తారని అడుగుతూ ఉన్నాడు. ఒక చిన్న పిల్లాడంటే చేయి పట్టుని అడుగుతున్నట్టు, అంకుల్ మా మమ్మీ చాలా అందంగా ఉంటుంది, మా మమ్మీ నీ కొరకే రెడీగా ఉంది మా ఇంట్లో, వచ్చేస్తారా మా ఇంటికి అని పిల్లాడు అడుగుతున్నాడు. అలాంటి ప్రజల మధ్యకు అన్నీ తెగదించుకొని దానికి భవిష్యత్తు లేనట్టుగా ఉంది, తనకు ఫ్యూచర్ కనబడడం లేదు, వెళ్ళిపోతానని వెళ్ళిపోయింది. వాళ్ళ మధ్య సేవ చేస్తుంటే సేవ ఏం చేస్తూ చూడడానికి వెళితే అక్కడ సేవా విధానాలు, అక్కడ పరిస్థితులు చూస్తే భలే దుఃఖం అనిపించింది. కానీ ఒకటి సంతోషం, నా కూతురు ఇలాంటి ప్రజల మధ్య, పాడైపోతున్న ఆడవాళ్ళ మధ్య సేవ చేయడానికి వెళ్ళటం సంతోషం అనిపించింది. స్వామి నువ్వు పోతుంటావంట కదా, నువ్వు యూపీకి చాలాసార్లు, ఒకసారి విజిట్ చేయి వాళ్ళ ప్రాంతాలు అని చెప్తూ ఉంటే నాకు అనిపించింది, అమ్మ వింటున్నారా, ఏముంది భూమి మీద భవిష్యత్తు ఈ పిల్లకంటే ఏమీ కనబడడం లేదు. ఏంటి కనబడిందంటే, దేవుడు ప్రేమించిన ప్రజలే నా ప్రజలు అనుకొని పోతా, దేవుడు ఏ ప్రజల మీద శ్రద్ధ వహిస్తున్నాడో అని నాకు అనిపిస్తుందో ఆ ప్రజల కొరకు నేను శ్రద్ధ వహించే బ్రతుకుతా, వెళ్ళిపోతా ప్రజల కొరకని వెళ్ళిపోయింది. ఏమో దేవుడు ఏమి సిద్ధపరిచాడో ఆ చెల్లి కొరకు. నేను విషయం మీకు ఎందుకు చెప్పానంటే, ఆమె తెగింపు, దేవుని కొరకు బ్రతకడానికి తెగింపు, సాహసాలు, సమర్పణలు దేవుడు ఎప్పుడు హానర్ చేస్తాడండి. రూతును హానర్ చేయలేదా? చివరికి వచ్చేసరి చూస్తాం. నేను నిన్నే చెప్పేశా మీకు, కన్నీళ్లతో ఆగలేదు ఈమె జీవితం, కష్టపడడానికి వచ్చింది. కష్టపడడం తాగలేదు ఆమె జీవితం, కనిపెట్టడానికి వచ్చింది. కనిపెట్టడం తాగలేదు ఆమె జీవితం, కళ్యాణమే అయిపోయింది. ఏమండి, వీపింగ్ ఎక్స్పీరియన్స్తో ఆగలేదు, వర్కింగ్ ఎక్స్పీరియన్స్లోకి వచ్చింది. వర్కింగ్ ఎక్స్పీరియన్స్కి వచ్చినా ఆగలేదు, వర్కింగ్ నుంచి వెయిటింగ్ దగ్గరకు వచ్చింది. వెయిటింగ్ ఎక్స్పీరియన్స్కి వచ్చినా ఆగలేదు, వెడ్డింగ్ ఎక్స్పీరియన్స్లోకి వచ్చేసింది. దేవుడు అంచెలంచెలుగా జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకో తెలుసా, ఆమె కమిట్మెంట్, ఆమె తీసుకున్న తీర్మానాలు, ఆమె తీసుకున్న నిర్ణయాలు దేవుడు హానర్ చేశాడు. ఇప్పుడు ఆమె అంటుంది అత్తమ్మతో, హత్తుకునేటువంటి కోడలుగా, మళ్ళీ జ్ఞాపకం చేయనా, వినండి, నీ సన్నిధిలో ఎంజాయ్ చేయాలని నాకుంది, నీ తోడు నాకు కావాలి, నీ అడుగుజాడల్ని నాకు అనుసరించాలనుంది, ఫాలో కావాలని ఉంది, నీ ప్రజల్ని నేను ప్రేమించాలని ఉంది, నీ దేవుణ్ణి నేను ఎరగాలని ఉంది, నువ్వు ఏ విశ్వాసం కలిగి ఉన్నావో అది నా జీవితంలో కూడా కలిగి ఉండాలని నాకు ఉందని, అందుకని హత్తుకొని ఉండిపోయింది ఆమె. ఇప్పుడు మిమ్మల్ని అడగనా, ఏమిటి నీ తీర్మానాలు, ఏమిటి నీ యొక్క అంకిత భావం, ఏంటి దేవుని కొరకు నీ నిబద్ధత? ఎవరికి వారమే ఆలోచించుకోవలసిన అవసరం ఉందని జ్ఞాపకం చేసి ముగిస్తున్నాను. సరే, వదిలిపెట్టండి రూత్ సంగతి. మూడో సంగతి ఏంటట, ఎవడి గ్రీవింగ్ విడో, బాధపడుతున్న దుఃఖిస్తున్న విధవరాలు. ఈమెను గురించి కూడా ఒక మాట చెప్పాలి. ఏమందో చూడండి ప్రియులారా, 20 వచనం చదువుతున్నాను. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేసిన గనుక నన్ను నయోమి అనక మారా అనండి. నేను సమృద్ధి గలదాననే వెళ్ళి తిని యెహోవా నన్ను ఎట్లా చేశాను, రిక్తురాలుగా తిరిగి రాజేశాను. ప్రియులారా వినండి, సమృద్ధిగా భర్త, 2 బిడ్డలు కలిగి ఉండడం అది ఆడపిల్లకు సమృద్ధి, ఒక స్త్రీకి సమృద్ధి అదే. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైపోయింది, భర్త పోయాడు, 2 కొడుకులు కూడా పోయారు, రిక్తురాలైపోయింది. కనుక దేవుడు నాకేమి కలుగు చేశాడంటుందంటే, నాకు చాలా దుఃఖము కలుగు చేశాడు. ఒక విషయం జ్ఞాపకం చేస్తాను వినండి, దుఃఖము కలుగు చేసిన దేవుడు, వింటున్నారా ఈ మాట, దుఃఖం కలుగు చేసిన మాట నిజమే, కానీ ఏ సమృద్ధినైతే నువ్వు కలిగి ఉండి ఇక్కడికి వచ్చి నువ్వు దుఃఖపడే పరిస్థితి వచ్చింది, మారాకు వచ్చాను అంటున్నావో, మధురమైన పేరు అర్థం కలిగిన ఎవడి పేరు కలిగిన నీవు మారా జీవితం నీకు వచ్చిందో, మళ్ళీ నీ సమృద్ధి ఇవ్వడానికే దేవుడు కొంత మట్టుకు దుఃఖం కలుగు చేసిన మాట నిజమే. కానీ ఒకరోజు అర్థవంతమైన సమృద్ధి నీ కొరకు ఎవడి కాచుకుని ఉంది, ఎదురు చూస్తూ ఉంది. చివరికి ఒక విషయం జ్ఞాపకం చేస్తాను వినండి, సమృద్ధి గలదాన్ని వచ్చాను, రిక్తురాలను అయిపోయాను అని బాధపడతా ఉంది, దుఃఖపడతా ఉంది. కానీ దేవుడు మరో సమృద్ధి కొరకు ఆమెను ఉంచాడు. ఎప్పుడు నేను ఒక మాట అంటాను, లోయ ఎప్పుడే ముగింపు కాదు, ప్రతి లోయ పక్కన ఒక పర్వతం ఉంటుంది, ఆ పర్వతం పక్కన కూడా లోయ ఉంటుంది.
అనే విషయాన్ని అర్థం చేసుకొని మన జీవితం ఎవడొకసారి లోయలోకి వెళ్ళవలసి వస్తే, అందుకని 30వ కీర్తనలో చాలా బాగుంటుంది. నా అంగలార్పును ఎట్లా చేసేవాడివి నాట్యం, నా గోని పట్ట ఎట్లా చేసేవాడివి శుద్ధి వస్త్రంగా మార్చేవాడు. కనుక అంగలార్పు నాట్యంగా చేసేవాడు, ఏవండి గోని పట్టను సంతోష వస్త్రంగా మార్చేవాడు దేవుడు. నయోమి విషయంలో దేవుడు అదే చేశాడు. ఇప్పుడు అదే విషయం నేను కూడా జ్ఞాపకం చేసి, దుఃఖము, వేదన, కన్నీరు, బాధ అది మన జీవితంలో ముగింపు కాదు. నువ్వు దేవుని తట్టు తిరగాలే కానీ, చాలా విషయాలు చెబుదామనుకున్నాను సమృద్ధి రిక్తత గురించి, కానీ తర్వాత చూద్దాం అవకాశం వస్తే. ఎప్పటికైతే విషయాలు ఆపుదాము. ఏం మీతో చెప్పగోరుతున్నాను అని అంటే, ఏమంటే సమృద్ధి గలదిగా వచ్చింది, రిక్తురాలయ్యింది, మరో సమృద్ధి కొరకు దేవుడు తన ముందు తీసుకుని వెళ్తున్నాడు. అదే దేవుడు నీకు నాకు ఉంటుండగా ఏమంటే ఆయనతో తిరగడమే బాకీ. ఏదో గొప్ప శ్రేష్టమైన వాటిని ఆయన దాచి ఉంచుతాడు. ఈ విషయంలో ఒక సంగతి చెప్పి ముగిస్తాను. న్యూయార్క్ నుంచి న్యూ జెర్సీ వరకు స్ట్రైట్ రోడ్. అమెరికా దేశంలో న్యూయార్క్ నుంచి న్యూ జెర్సీ వరకు ఒకటే తిన్నటి రోడ్డు. ఏమండి ఆ రోడ్డు మీద చాలా కార్లు లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ విపరీతంగా జరుగుతుంటుంది, ట్రాఫిక్. ఒక రోజున ఆ రోడ్డు మీదనే ఒక బస్ కూడా పోతూ ఉంది. ఆ బస్ పోతూ ఉంటే ఆ బస్సులో యూనివర్సిటీ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు జోకులు వేసుకుంటా, డాన్సులు వేసుకుంటా, చప్పట్లు కొడతా, కేరింతలు కొడతా, అరుపులు అల్లరి చేస్తున్నారు. వాళ్ళ జోకులకి వాళ్ళ డాన్సులకు మిగిలిన వాళ్ళు నవ్వుతున్నారు, చప్పట్లు కొడుతున్నారట. కానీ ఆ బస్సులో ఒకే ఒక వ్యక్తి వీళ్ళ అల్లరి, వీళ్ళ జోకులు, వీళ్ళ నవ్వులు ఏమీ పట్టించుకోకుండా కిటికీ వైపు తలపెట్టుకుని అలా చూస్తూనే కూర్చున్నట్ట. సరే, ఈ కుర్రాళ్ళు అరుపులు, సందడి, డ్యాన్సులన్నీ ముగించాక అలసిపోయారేమో. అసలు మనం ఎంత అల్లరి చేస్తుంటే బస్సులో అందరూ నవ్వుతున్నారు, కేరింతలు కొడుతున్నారు, ఆ పెద్ద ఆయన ఏంటి అసలు పట్టి పట్టనట్టున్నాడని అందరూ అతని చుట్టూ చేరారు. అతను వేసుకున్న పైన కోటు, బ్లేజర్ అది కొంచెం మురిగ్గానే ఉంది, కొంచెం కన్నాలు కూడా ఉన్నాయి, పాతదనిపిస్తుంది. గడ్డం బాగా పెరిగింది, గడ్డం మాసిపోయింది. కిటికీ వైపు అట్లా చూస్తూ కూర్చున్నట్ట. అంకుల్, మేము ఇంతసేపు నవ్వుతా డాన్సులు వేసి అల్లరి చేస్తుంటే బస్సులో ఉన్న వారంతా మాతో పార్టిసిపేట్ చేశారు, మీరే డల్గా కూర్చున్నారు, ఏంటి మీ కథ, ఎందుకంత డల్గా ఉన్నారంటే ఆయన ముఖం అట్లనే పెట్టి చెప్తున్నాడట, నేను చెయ్యని నేరానికి నాకు సెంటెన్స్ వచ్చింది, తీర్పు వచ్చింది, యావజ్జీవ కారాగార శిక్ష. నేను ఇంటికి ఎప్పుడో రాలేను అనుకుని నా భార్యకు ఉత్తరం రాశా. నేను ఇక ఇంటికి వచ్చే అవకాశం లేదు, నువ్వు భర్త లేని భార్యగా ఉండడం ఎందుకు, ఈ పిల్లలకు తండ్రి లేకుండా చేయటం ఎందుకు, ఎవరైనా ఒక మంచి వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకో, ఇక నేను ఇక రాలేనని నా భార్యకు ఉత్తరం రాశాను. ఆ లెటర్ నా భార్యకి వెళ్ళిపోయి ఉంటుంది. ఆ జైలు నుంచి మరో జైలుకు, ఆ జైలు నుంచి మరో జైలుకు నన్ను పంపించేశారు. నా భార్య రిప్లై రాసిందో లేదో నాకు తెలియదు, మళ్ళీ నేను ఉత్తరం కూడా రాయలేదు. ఆ ఉత్తరం ఏమన్నానంటే, నువ్వు ఎవరితోనైనా పెళ్లి చేసుకుని ఉంటే ఎన్నడూ నీ జోలికి రాలేను కూడా, నువ్వు సంతోషంగా ఉంటే అంతే చాలు అని రాసేసాను. కానీ జైల్లో నా ప్రవర్తన మెచ్చి నాకు విడుదల ఇచ్చారు. నా భార్య బిడ్డల దగ్గర వెళ్ళాలని ఉంది, కానీ నేను ఉత్తరం రాశానుగా పెళ్లి చేసేసుకోమని. అందుకే మళ్ళీ ఉత్తరం రాశాట. నాకు జైల్లో విడుదల వచ్చింది, నేను బయటకు వచ్చేస్తున్నాను. నాకు మన ఇంటికి వచ్చే దారిలో నేను బస్సులో ట్రావెల్ చేసుకుంటూ వస్తాను, మన ఇంటి ముందున్న ఓక్ ట్రీకి ఒక తెల్లని గుడ్డ కడితే నువ్వెవరిని పెళ్లి చేసుకోకుండా నా కొరకే ఉన్నావని అనుకుని ముందున్న బస్ స్టాప్లో దిగిపోతాను ఇంటి ముందు, లేకపోతే అదే బస్సులో వెళ్ళిపోతాను, నీ జోలికి రానని రాశాను. కనుక ఆ ఉత్తరం నా భార్యకి అందుంటుంది. ఇప్పుడు ఎవరినైనా పెళ్లి చేసుకుని ఉంటే మా ఇంటి ముందున్న ఓక్ ట్రీకి ఏ గుడ్డ కట్టుండదు, లేక నా భార్య నా బిడ్డలు నా కొరకే ఉంటే ఆ ఓక్ ట్రీకి ఆ గుడ్డలు ఏమైనా కడుతుంది. మీ నవ్వులు, మీ కేరింతల్లో నేను కిటికీలో చూడడం మానేస్తే నా చెట్టు మిస్ అయిపోతానేమని మీ వైపు చూడడం లేదు, మీతో నవ్వలేదు, మీతో సంతోషించలేదు అని కుర్రాళ్ళకి ఆన్సర్ ఇస్తే కుర్రాళ్ళంతా మొత్తం కిటికీల దగ్గర చేరారు అందరూ. యూనివర్సిటీ స్టూడెంట్స్ అంతా ఒక్కొక్కడు ఇద్దరేసి స్టూడెంట్స్ కిటికీలో ముఖం పెట్టి చూస్తున్నారట. ఆయన కూడా అలాగే చూస్తున్నాడు. ఆ దూరంగా కనబడుతుంది ఒక చెట్టు, ఆ చెట్టు మీద తెల్లని కొంగలున్నట్టుగా కనబడ్డాయి. ఏమిటి కొంగలా లేకపోతే ఏంటని ఆశ్చర్యపోతే కొంగలు కాదు, ఇది చెట్టు నిండా తెల్లగుడ్డలు కట్టేసి ఉన్నాయి.
ఆయన వెంటనే బస్ స్టాప్లో దిగాడు, డ్రైవర్ ఆపేశాడు, స్టూడెంట్స్ అంతా దిగారు. బస్సులు కాగానే మొత్తం స్టూడెంట్స్ అంతా చిన్న అలజడితో రాగానే భార్యా బిడ్డలు బయటకు వచ్చారు. పరిగెత్తుకుంటూ వచ్చి భార్యా బిడ్డలు కౌగులించుకోగానే అతను కౌగులించుకున్నాక ఏడ్చుకున్నారు, సంబరపడ్డారు. అడిగాట, నేను ఉత్తరం రాశాను, అది అందింది, అది నాకు సంతోషం, నేను ఒక గుడ్డ కట్టమన్నాను కదా, మరి ఇన్ని గుడ్డలు కట్టేవేంటి అన్నట్ట. మీ ఉత్తరం అందగానే గుడ్డలు కట్టాలి తీర్మానించుకున్నాము. బజార్కి వెళ్ళి తానుకొని చిన్న చిన్న కర్చీఫ్స్ అలా కట్ చేసి నేను పిల్లలు మొత్తం అంతా కట్టాము. ఎందుకంటే ఒక క్లాత్ కడితే ఆకుల్లో కొమ్మల్లో ఆ గుడ్డ మీకు కనబడకపోతే మీరు వెళ్ళిపోతే ఎన్నడూ మీరు కనబడరు, కాబట్టి మొత్తం చెట్టంతా కట్టేసాము ఈ గుడ్డలు అని చెప్పిందంట భార్య. ప్రియులారా, ఈ విషయం ఒక ఆయన రాస్తూ, ఒక బైబిల్ వ్యాఖ్యానకర్త రాస్తూ, వినండి, తిరిగి వచ్చినటువంటి భర్త కొరకు ఆమె చెట్టు నిండా గుడ్డలు కట్టినట్లుగా, ఏమండి, తిరిగి వచ్చినటువంటి ఒక పాపి గురించి, పశ్చాత్తాపడుతున్న విశ్వాస గురించి దేవుడు శిలువ మీద ఒక ఎర్రగుడ్డ కట్టేసి ఆహ్వానం పలుకుతున్నట్టుగా మీకు అనిపించడం లేదా అని అంటాడు. ఇది మీకు ఎందుకు చెప్పానంటే, నయోమి వచ్చే సమయానికి, రూతు వెనక్కి వచ్చే సమయానికి యవల కోత సమయం చివరి వచ్చిన అదే యవల కోత పనులన్నీ కూడా స్వాగతం పలుకుతున్నట్లుగా, రండి అన్నట్టుగా స్వాగతిస్తూ ఉన్నాయి. యవల కోత ఏవండి సమయానికి, ఏవండి రూతునై వెనక వస్తే యవల పంట స్వాగతం పలుకుతున్నట్లుగా, రండి మీరు మళ్ళీ తిరిగి దేశానికి రండి అన్నట్టుగా ఎలాగైతే ఊగుతున్నాయో యవల పనులు, ఏమంటే శిలువ మీద యేసు ప్రభు అలాగే ఏమంటే ఆహ్వానించడానికి ఊగుతున్నట్ట. ఏమంటే ఆ చెట్టు మీద గుడ్డలు అలాగే ఊగి కనబడుతున్నాయి. ఇది అర్థం చేసుకుంటే దేవునికి విరోధంగా, సాటి మనిషికి విరోధంగా ఏదైనా మనం తప్పు చేసినప్పుడు నిజంగానే దుఃఖపడదాం. పశ్చాత్తాపద వెనక్కి తిరిగి వస్తే క్షమించి ప్రేమించి చేర్చుకునే ప్రభు నీ కొరకు సిద్ధంగా ఉన్నాడని గమనించి ఆయన హత్తుకోవడానికి మనం వెనక్కి మనం వద్దాం. దుఃఖం అంతా తీసి అతను మనకు సంతోషాన్ని ఇస్తాడు, అంగులార్పును తీసేసి నాట్యాన్ని కలిగిస్తాడు. అది అర్థం చేసుకోకుండా బ్రతికితే నీ బ్రతుకు ఎప్పుడూ దుఃఖమే అవుతుంది. అమ్మ, అర్థమైందా నేను చెప్పే విషయం? ఇంటారు అట్లా చూస్తున్నారు గుడ్లు అప్పగించి. అమ్మ, అర్థమైందా మీకు విషయం? చెప్పండి. విడిచిపెట్టింది ఎందుకు విడిచిపెట్టింది? లోతు లేక స్వార్థం ఉండి. హత్తుకునే ఆమె ఎందుకు హత్తుకోవడానికి ఇష్టపడింది? ఏమంటే ఆమె కోరికలు చాలా మారిపోయినాయి. నేను అన్నీ చెప్పాను మీకు, సుమారు 5 విషయాలు చెప్పాను. ఈ దుఃఖపడే ఆమె ఎందుకు దుఃఖంతో తిరిగి వచ్చిందంటే సమృద్ధితో వచ్చింది, రిక్తురాలైపోయింది. తన ముందున్నటువంటి సమృద్ధి ఇక దేవుళ్ళు వెతుక్కోవడానికే వచ్చింది. దేవుడు కూడా అంగీకరిస్తున్నాను అన్నట్టుగా యవల పంట కోత సమయంలో ఏమండి ఆ పనులు ఊగుతూ ఉంటుండగా ఆమె తిరిగి వస్తూ ఉంది. ఏమంటే ప్రభు కూడా పశ్చాత్తాపంతో సరిచేసుకోవడానికి ఇష్టపడిన విశ్వాసి, ఏమంటే తన పాపాల విషయమై పశ్చాత్తాపడి తిరిగి వస్తే స్వీకరించడానికి ప్రభు కూడా ఎప్పుడూ సిద్ధంగా ఉన్నవాడే అనే విషయాన్ని అర్థం చేసుకోగలిగితే ఇక ఎప్పటికీ ప్రభుకి మనం దూరం కాము. కొంతమంది విశ్వాసులు ప్రభు క్షమించినా తాము క్షమించుకోలేక ఇక ప్రభుకు దూరంగానే మిగిలిపోతూ ఉంటారు. అలా దుర్గతమంలో ఎవరికీ పట్టకుండా దేవునికి దగ్గరవుదాం. ఎవడి దేవునికి ఎవడి సమీపంగా బ్రతుకుదాం, కలిసి నడుద్దాం. అట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహించును గాక. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. వాక్యపు లోతుల్లోనికి రావడానికి, ప్రార్థనా లోతుల్లోనికి రావడానికి, సావాసపు లోతుల్లోనికి రావడానికి, నీ స్వయానికి చచ్చి త్యాగాలు నేర్చుకోవడానికి దేవుడు చాలా విషయాలు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. దేవుని యొద్దకు చేరి దేవుని చేత పోషించబడి సర్వశక్తుని నీడ కిందకు వద్దామనుకున్న నయోమి ఏంటో అర్థం చేసుకున్న రూత్ అంటుంది, నీ సన్నిధిలో నేను ఆనందిస్తా, నీ అడుగు జాడలను నేను వెంబడిస్తా, నీ ప్రజలను నేను ప్రేమిస్తా, నీ దేవుణ్ణి నేను ఎరుగుతా, నీ విశ్వాసాన్ని నేను కూడా అవలంబిస్తా, నీతోనే ఉంటాను అని వచ్చింది. రూత్ మనకు ఒక సవాలు విసురుతుంది. నా ముందు ఏ భవిష్యత్తు కనబడకపోయినా నా అత్త యొద్ద నుంచి నేను విన్న సంగతులు, చూచిన జీవిత విధానం,
నన్ను సంసిద్ధపరచగా నేను ఈ దిశగా అడుగులు వేశాను. ఇది నా జీవిత అనుభవం అని ఆమె సవాలు విసురుతుంది. నయోమి కూడా మనతో మాట్లాడుతూ ఉంది. సర్వశక్తుడు నాకు దుఃఖము కలిగించాడు. నేను సమృద్ధి గలదాన్న ఇక్కడికి వచ్చాను, కానీ వెనుక నా యొక్క తప్పిదాలు ఉన్నాయి. దానికి తగిన శిక్షను నేను అనుభవించాను. ఇప్పుడు రిక్తురాలను అయ్యాను, కానీ దేవుడు ఏదో సమృద్ధి నా కొరకు ఉంచాడని విశ్వాసంతో యవల కోత సమయంలో తిరిగి వెనక్కి వచ్చాను. యవల పనులు ఊగుతున్నట్టుగా, నాకు స్వాగతం పలుకుతున్నట్టుగా కనబడుతుండగా నేను లోపలికి అడుగు పెడుతున్నాను బెత్లెహేములోనికి. బెత్లెహేం ప్రజలు కూడా యాక్సెప్ట్ చేశారు. ప్రభువు అంగీకరించాడు. ప్రభు ప్రజలు కూడా ఆమెను అంగీకరించారు. అక్క, చెల్లి, తమ్ముడు, అన్న ఎక్కడో దేవునికి, దేవుని సంధికి, దేవుని ప్రజల సావాసానికి దూరంగా అడుగులు వేసిన అనుభవాలు ఉంటే రండి వెనక్కి వచ్చేద్దాం. శిలువ మీద ఎర్రగుడ్డ కనబడుతుంది నీ గురించే. యవల పనులు ఊగినట్టుగా శిలువ మీద ప్రభు 2 చేతులు చాపి ప్రేమతో నిన్ను స్వీకరించే మనసుతోనే ఉన్నాడు. నిన్ను తన రక్తంతో కొనుక్కున్నాడు. ఎలా వదులుకుంటాడు చెప్పు? అది అర్థం చేసుకుని ప్రభు యొక్క సన్నిధిలో ఆయన సమీపంగా బ్రతుకుదాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన తండ్రి, ఈ మధ్యాహ్నం కొంచెం సమయం ఎక్కువైనా మేము నీ మాటలు వినడానికి కూర్చున్నాం. మీరు మాతో మాట్లాడిన నీ మాటలన్నింటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ లేఖన సత్యాలు అర్థం చేసుకుని మాలో ఎవరము వార్పా లాంటి వారము కాక, ఎలిమెలకు మహులోని కిల్యోను వంటి వారము కాక, నయోమి రూతుల్లాగా మా ఆరంభాలు బాగోలేకపోయినా మా అంతం బాగా ఉంచుకోవడానికి, మా ఆరంభాలు మా అంతాలు కూడా మంచిగా ఉంచుకునేటువంటి లూకా అలాగనే రూతు లాంటి వాళ్ళమై సాగడానికి కావలసిన కృపను గురించము. రాత్రివేళ కూడి కొరకు మమ్మల్ని సిద్ధపరిచి తీసుకురండి. ఈ చరిత్ర పాఠాలు, ఈ ధ్యాన పాఠాలు, ఈ అలంకార పాఠాలు, ఈ ప్రవచనాత్మక పాఠాలు మేము ఆలోచించి మరి ఎక్కువగా ధ్యానం చేసి నేర్చుకోవడానికి, వాక్యమును అభ్యసించడానికి సహాయం చేయండి నాయన. మీ వాక్యపు లోతుల్లోనికి వచ్చే కృప మా అందరికి అనుగ్రహించమని, మేలుతో నింపమని, మహిమ మీరు పొందమని యేసు నామములోనే అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సావాసం సదా మనందరికీ తోడుగా ఉండి నడిపించి ఆయన మాత్రమే మహిమ పొందునుగాక. ఆమేన్. అందరికీ కూడా వందనాలు. అందరికీ భోజన ఏర్పాట్లు ఉన్నాయి. కొద్దిసారి లేస్తే యవనస్తులు ఈ చేపలు జుట్టేస్తారు. సో దట్ మళ్ళీ అక్కడి నుంచి మనం తెచ్చుకొని ఇక్కడ అందరూ సహవాసం కలిగి మళ్ళీ సాయంకాలం 6:30 గంటలకి కరెక్ట్గా ఆరంభిస్తాం. రేపు మనకి అన్నకి ఎక్కువ సమయం ఇవ్వడానికి, మనం ఎక్కువ నేర్చుకోవడానికి ఉపయుక్తంగా ఉంటుంది. మీకు అందరికీ కూడా వందనాలు.